ఓం నమః శివాయ. 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 మీరు చూస్తున్న ఈ సాధువు పేరు సర్వానంద. ఇతడు కొన్ని సంవత్సరాల నుంచి అడవిలో తపస్సు చేసుకుంటూ ఆ పరమశివుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ నిద్రాహారాలు మాని అలా ఏకదాటిగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇంతలో అదే రోజు ఆకాశం నుంచి ఒక దేవకన్య భూమిపై యొక్క అందాలను చూడడానికి ఆకాశం నుంచి దిగువస్తూ ఉంది. ఇంతలో ఆమెకి ఎదురుగా ఒక పచ్చటి మామిడి పండు కనిపించింది. అది చూసిన వెంటనే ఆమె ఆ పండును తినాలన్న కోరిక ఆమెలో కలిగింది. వెంటనే ఆ పండును ఎలాగైనా తను చేదెక్కించుకోవాలని చెప్పి ఒక రాయిని తీసి నేరుగా ఆ మామిడి పండు వైపుకు విసిరింది. ఆ రాయి కాస్త గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఈ తపస్సు చేసుకుంటూ ఉన్న ఈ సర్వానంద మహర్షికి ఒక్కసారిగా శిరస్సు భాగంలో తగిలింది. వెంటనే తపస్సు నుంచి మేల్కొన్న సర్వానంద చాలా గట్టిగా అరిచి క్రిందన పడిపోయాడు. ఆ అరుపు విన్న ఈ దేవకన్య ఎవరో తగిలి పడిపోయారని చెప్పి పరుగు పరుగుమని నేరుగా ఆ సర్వానంద పడిన చోటుకు వచ్చింది. తలకి గాయం తగిలి రక్తం కారుతున్న ఆ సాధువును చూసి ఈ దేవకన్య చాలా బాధపడింది. అరే మహర్షి, నన్ను మరణించండి. ఈ తప్పిదము కేవలం కల్పితం వల్ల జరిగింది కాదు, ఏదో పొరపాటున జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. ఓ ఈ అహంకారిని, ఎంతటి దుస్సాహసం! నీ అల్పమైన సంతోషాల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మహాశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్న నన్ను, నా తపశక్తిని మొత్తాన్ని నేల కొరిగించావు. ఇదిగో ఇప్పుడే నేను చిందించిన ఏ రక్తంపై ఒట్టు వేసి చెబుతున్నాను. ఏ ఆహారం కోసం ఎగబాకురుకుంటూ ఆ విచిత్రమైన ఇంతటి దుస్సాహసానికి నువ్వు చేశావో అదే ఆహార భక్షకిగా మానవుల రక్తాన్ని తాగుతూ మృత్యు కళేబరాలను తింటూ భయంకరమైన రక్త పిశాచిగా మారిపో. ఇదే నా శాపం అని ఆ సర్వానంద మహర్షి ఆ దేవకన్యను ఒక్కసారిగా శపించారు. వెంటనే ఎంతో కోమలంగా ఉన్న ఆమె రూపం ఒక భయంకరమైన రక్త పిశాచిగా మారిపోయింది. రక్త పిశాచి ఒక్కసారిగా ఈ సర్వానంద మహర్షితో ఇలా అంటూ ఉంది. అరే స్వామి, ఎంతటి భయంకరమైన శాపం నాకు ఇచ్చారు. సరే, నేను చేసిన ఈ తప్పుకి ఈ శిక్ష పడాల్సిందే. కానీ ఎంతకాలం స్వామి, నాకు తెలియజేయండి. ఈ యొక్క భయంకరమైన రూపం నుంచి నా రూపానికి ఎప్పుడు వస్తాను? నాకు నా శాప విమోచనం కలిగే ఆ సమయం ఎప్పుడో చెప్పండి. అసలు ఎలా శాప విమోచనం కలుగుతుందో కూడా చెప్పండి స్వామి, దయచేసి చెప్పండి. ఆ రక్త పిశాచి గట్టిగా అరుస్తూ ఈ సర్వానంద మహర్షిని అడుగుతూ ఉంది. పిశాచి, ఇప్పుడైనా నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇచ్చిన ఈ శాపాన్ని తిరిగి తీసుకోవడం నా తరం కూడా కాదు. కానీ ఈ శాప విమోచనానికి ఒకే ఒక మార్గం ఉంది. అర్ధభాగాలుగా పుట్టిన ఒక శిశువు తిరిగి మరలా ప్రాణం పోసుకున్న తర్వాత అతనికి ఒక శక్తివంతమైన మహాశక్తులు అతనికి వంట పడతాయి. ఆ వ్యక్తి పాతాళ లోకంలోకి ప్రవేశించి సర్పలోకంలో ఉన్న నాగమణిని తీసుకుని వచ్చి నీ శిరస్సుపై పెట్టిన మరుక్షణమే నీ యొక్క పిశాచు రూపం పోయి నీ దేవతా రూపం తిరిగి నీకు వస్తుంది. ఇదే నీ శాప విమోచనకి మార్గం అని ఆ సర్వానంద మహర్షి ఆ రక్త పిశాచితో చెప్పాడు. సరేని చెప్పి రక్త పిశాచి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఈదలా ఉండగా ఆ యొక్క రక్త పిశాచి నేరుగా ఒక గ్రామం యొక్క సరిహద్దుల్లోనికి ప్రత్యక్షమైంది. అటు ఇటు చూడగా అక్కడ మానవులు ఎవరూ కనిపించలేదు. అది ఎంత చూస్తున్న ఈ యొక్క రక్త పిశాచి ఇలా అనుకుంటూ ఉంది. రక్తదాహం, రక్తపు ఆకలి. అరే ఎక్కడ మానవులు, ఎక్కడ? ఈ గ్రామంలో ఎటు చూసినా పంట పొలాలు తప్ప పచ్చటి మనుషులు కనిపించడేమిరా? ఆకలి, ఆకలి, రక్తదాహం, రక్తదాహం అని పెద్దగా అరుచుకుంటూ ఆ రక్త పిశాచి నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఇంతలో సరిగ్గా
అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరణించడంతో ఆ వ్యక్తిని మోసుకుంటూ ఊర్లో కొంతమంది నేరుగా ఊరి చివరి వైపు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతలో ఈ రక్త పిశాచి ఒక చెట్టు పైనుంచిదంతా చూస్తూ ఉంది. ఒక్కసారిగా ఆ ఊరి చివరికి వచ్చిన వెంటనే ఈ రక్త పిశాచి తీసుకువస్తున్న ఆ యొక్క శవంపై పడి ఆ మృతదేహాన్ని ముక్కల ముక్కల కింద నమిలి రక్తాన్ని తాగుతూ ఉంది. అది అంతా చూసిన ఈ యొక్క ఊర్లో ప్రజలందరూ ఒక్కసారిగా హడిలిపోయి ఒక పక్కకి దూరంగా పారిపోయి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నారు, అయ్యి బాబోయ్, ఒరే ఏదో పిశాచిరా, శవాన్ని ఎలా పీకుతుంటుందో చూడండి. అమ్మో బాబోయ్, నేను ఎప్పుడు ఇంత భయంకరమైన పిశాచిని చూడలేదు. ఒరే త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండ్రా అని ఆ ఊళ్ళో ప్రజలందరూ పరుగు పరుగుమని వెళ్ళిపోతూ ఉండగా ఈ రక్త పిశాచి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది, ఒరే మానవులారా, అందరూ అక్కడికక్కడే ఒక్కసారిగా ఆగిపోండి, లేదంటే ఇప్పుడు శవంతో మొదలుపెట్టిన ఈ రక్తదాహం మీతో మొదలు పెట్టవలసి ఉంటుంది, వెంటనే ఆగండి అని ఈ రక్త పిశాచి గట్టిగా అరవగా ఆ ప్రజలందరూ అక్కడికక్కడే ఆగిపోయారు. ఈ యొక్క రక్త పిశాచి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఇలా అంటూ ఉంది, ఒరే నాకు రోజుకి ఒక శవం చొప్పున నేరుగా ఇక్కడ తీసుకొని వచ్చి నాకు ఆహారంగా కల్పించాలి, లేకపోతే నేను ఊళ్ళోనికి ప్రవేశిస్తే ఊరు మొత్తాన్ని శవాల దెబ్బలా మార్చేస్తాను. కావున ప్రతిరోజు సాయంత్రం సమయానికి నాకు ఒక శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే చాలు, నేను మిమ్మల్ని ఎవ్వరిని ఎటువంటి హాని కలిగించను, లేకపోతే ఊళ్ళోనికి చొచ్చుకొని వచ్చి సజీవంగా ఉన్న మిమ్మల్ని అందరినీ నాకు ఆహారంగా చేసుకొని అక్కడికక్కడే చంపకు తినేస్తా అని ఆ రక్త పిశాచి గట్టిగా అరిచి చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఊర్లో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు, అయ్యి బాబాయ్, ఇదిగో రక్త పిశాచి, రోజు ఒక శవం అంటే మేము ఎక్కడి నుంచి తెచ్చేది, యాని తెచ్చేది, ఇదిగో రక్త పిశాచి, కనీసం వారమైనా మాకు సమయం ఇవ్వు, రోజుకి ఒక శవం అంటే అందరూ చనిపోరు కదా, అయ్యా రక్త పిశాచి కాస్త మా నుంచి కూడా ఆలోచించు అని ఈ ఊళ్ళో ప్రజలందరూ ఈ రక్త పిశాచితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ రక్త పిశాచి ఇలా అంటూ ఉంది, ఆపరా, ప్రయత్నించండి, చుట్టూ నలుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి ఏ ఒక్క శవం చనిపోయినా నేరుగా నాకు అది ఆహారంగా కావాలి, లేకపోతే మిమ్మల్ని చంపుకు తింటాను, ఇంకొక మాట మాట్లాడితే ఇప్పటికిప్పుడే మిమ్మల్ని అందరినీ ఇక్కడే చంపుకు తినేస్తా అని చాలా గట్టిగా అరిచి చెప్పింది ఆ రక్త పిశాచి. ఆ మాటలు విన్న ఊళ్ళో ప్రజలందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు, ఆ పిశాచి అన్నట్టే సరైన చెప్పండి రా బాబు, లేకపోతే దానికి కోపం వస్తే ఇక్కడికిక్కడే మనందరం చంపుకు తినేస్తది, ఇది ఎలాగ ఊళ్ళోకి రానంటుంది కదా, ఈ లోపు మనం ఏదో ఒక ఉపకారం ఆలోచించి ఏదో ఒక ఉపాయం ఆలోచించి దీని ఈ ఊరిని తరిమి కొట్టలేం ప్రయత్నిద్దాం, ఈ లోపు ఏదో ఒక 2-3 శవాలు తీసుకొని దీనికి ఆహారంగా పెడదాం, అదండి సరైన చెప్పండి రా అని ఆ గ్రామ ప్రజలు తమలో తాము మాట్లాడుకొని ఈ యొక్క పిశాచితో ఇలా అంటూ ఉన్నారు, ఆ సరే పిశాచి, సరే తప్పకుండా నువ్వు కోరిన విధంగానే రోజుకొక మనిషి శవంతో పాటు జంతు రక్తాన్ని కూడా తీసుకొచ్చి నీకు నైవేద్యంగా పెడతాం, సరేనా, కానీ ఇదిగో రక్త పిశాచి, ఈ ఊళ్ళో పిల్లలకు మాత్రం ఎటువంటి కీడు తలపెట్టుకో, సరేనా అని చెప్పి ఆ ప్రజలందరూ నేరుగా గ్రామంలోనికి వచ్చేశారు. ఈ యొక్క రక్త పిశాచి మాత్రం ఆ ఊరు చివరి ఉన్న చెట్టుపై కూర్చొని తన యొక్క రక్తపి ఆకలి కోసం అలమటిస్తూ గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో ఈ గ్రామ ప్రజలందరూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వెళ్లారు. ఊరి పెద్దతో గ్రామ ప్రజలందరూ ఇలా అంటూ ఉన్నారు, అయ్యా అయ్యగారండి, అయ్యో బాబాయ్, మన ఊరికి గొప్ప సమస్య వస్తున్నాడు బాబు, ఇందాక మన సూర్యుగాడు చనిపోతే వాడు శవాన్ని తీసుకొని అలా శ్మశానం వైపు వెళ్తూ ఉన్నాం, ఇంతలో ఒక్కసారిగా ఒక పెద్ద రక్త పిశాచంట ఆ శవంపై పడి సూర్యుగాడి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తాన్ని మొత్తాన్ని తాగేసిందయ్యా, అంతేకాదు రోజుకొక శవాన్ని తీసుకొచ్చి దానికి బలి ఇవ్వాలంట, లేకపోతే ఊళ్ళోకి వచ్చి ఊరు మొత్తాన్ని శవాడి దెబ్బలా మార్చేస్తుందన్నయ్యా, అయ్యా ఏదో ఒక సహాయం చెయ్యండి అయ్యా అని గ్రామ పిల్లలందరూ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద జిలా అంటూ ఉన్నాడు, అరే ఏం మాట్లాడుతున్నారా మీరు, శవం ఏంటి, రక్త పిశాచి ఏంటి, దాన్ని చంపుకు తినడం ఏంటి, అసలు ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడే మాటల్లో, ఏటే ఒక్కరు సరిగ్గా చెప్పండి అని ఈ ఊరి పెద్ద చెప్పగా ఆ ఊర్లో ఒక వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా నిజంగానయ్యా బాబు,
తోడుగా ఒట్టేసి చెప్తున్నాను, ఆ పిశాచి ఆ సీడుగాడి శవాన్ని ముక్కలుగా నరికి ఆ రక్తాన్ని తాగేస్తూ ఊరు చివరనే ఉందయ్యా. మమ్మల్ని అందరినీ కూడా చంపుకు తినేస్తానని చెప్పింది. మా అందరి దగ్గర మాట కూడా తీసుకుంది. రోజుకో శవాన్ని తీసుకొని వచ్చి దానికి ఆహారంగా పెట్టకపోతే ఊళ్ళో అందరిని చంపు తినేస్తానని చెప్పిందయ్యా. అయ్యా నిజమయ్యా బాబు, నేను చెప్పేది నిజమేనండి అయ్యా. ఆ ఊళ్ళో ప్రజలందరూ ఈ యొక్క ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అరే అవునా, ఇదంతా నిజమా? సరే, ఆ రక్త పిశాచిని ఊళ్ళోకి రానుకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం. అది చెప్పిన విధంగా రోజుకు ఒక శవాన్ని తీసుకుని వచ్చి ఆ పిశాచికి నైవేద్యంగా పెట్టాలి. కానీ నాకొక సందేహం ఉంది. ఆ రక్త పిశాచి బ్రతుకున్న మనుషులకు చంపకుండా శవాలు ఎందుకు తింటుంది? సరే, ఏం జరిగినా మనకే మంచిది. ఆ పిశాచి చెప్పిన విధంగానే శవాలకి ఏర్పాటు చేయండి. ఈ లోపు నేను నేరుగా ఏదైనా ఒక మాంత్రికుని తీసుకుని వచ్చి ఆ పిశాచికి ఊళ్ళోనికి రానుకుండా ఊరు చివరి కూడా ఉండకుండా దూరంగా తెరమి కొట్టేలాగా ఏదైనా యంత్రం కట్టిద్దాం. సరేనా? అందరూ త్వరగా వెళ్లి ఆ శవాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టండి. ప్రతి ఊళ్ళోనికి వెళ్లి ఎవరు చనిపోయినా సరే ఆ శవాలు నేరుగా ఇక్కడ తీసుకుని ఆ శవాల్ని రోజుకొక చొప్పున ఆ పిశాచికి మనం ఇద్దాం. సరేనా? ఎవరు కంగారు పడకండి. ఇంకొక విషయం, ఆ ఊరు చివరి వైపు ఎవరు వెళ్ళకండి. సరేనా అని ఊరి పెద్ద ఊరి పెద్దలతో చెప్పారు. ఆ మాటలు విన్న ప్రజలందరూ సరైన చెప్పి నేరుగా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ మాటలు విన్న ప్రజలందరూ సరైన చెప్పి నేరుగా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంతలో సరిగ్గా సాయంత్రం సమయం అయింది. ఆ ఊరు చివరన ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని ఇలా అంటూ ఉన్నాడు, ఏటి పిచ్చోలు, ఊరి శివన ఏదో పెద్ద రక్త పిశాచి దెయ్యం ఉందని చెప్పారు. ఇక్కడ సొత్త ఏమీ లేకుండా చక్కగా హాయిగా ఉంది. ఏటా వీళ్ళు ఏం చూసి ఏమనుకున్నారో ఏటా? అసలు రక్త పిశాచి కాదు కదా, ఏ పిశాచి లేదు, అంతా వీళ్ళు భ్రమ. సరేలే, కొంతసేపు కూర్చొని ఇక్కడే ఉండి తర్వాత ఇంటికి వెళ్దాం అని ఆ వ్యక్తి ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఈ రక్త పిశాచి ఆ మనిషిని చూసి ఇలా అనుకుంటూ ఉంది, అరే ఎవడురా వీడు? రక్త పిశాచి ఇక్కడ కొలువుందన్న విషయం తెలిసినా కూడా వీడు ఇక్కడే కూర్చొని ఉన్నాడు. వీడి శరీర భాగాలు ఈ రోజు నాకు ఆహారంగా మారబోతున్నాయి. ఇప్పుడే వీడిని చంపుకు తిని సజీవంగా ఉన్న మానవ రక్తాన్ని రుచి చూస్తాను అని చెప్పి ఆ పిశాచి ఒక్కసారిగా ఆ వ్యక్తి ముందుకు ప్రత్యక్షమైంది. అది చూసిన ఆ వ్యక్తి హడిలిపోయి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నాడు, అయ్యో బాబాయ్, పిశాచి, దయ్యం, రక్త పిశాచి. అమ్మ బాబాయ్, ఊళ్ళో పై అందరూ చెప్తే ఏదో అబద్ధపు మాట అనుకున్నాను. నిజంగానే పిశాచి ఉందిరా బాబు. అమ్మా రక్త పిశాచి, దయచేసి నన్ను ఏమీ చేయకు, నన్ను విడిచిపెట్టు. ఇదిగో రక్త పిశాచి, నీకు కావాలంటే రేపు శవాన్ని తీసుకుని వస్తాను. దయచేసి నన్ను మాత్రం విడిచిపెట్టు రక్త పిశాచి అని ఆ వ్యక్తి రక్త పిశాచితో గట్టిగా ఏడుస్తూ చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క రక్త పిశాచి ఇలా అంటూ ఉంది, ఒరే ఇంతలా భయపడుతున్నావు, మరి అంత ధైర్యంగా నా చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ ఉన్నావు కదరా. నిన్ను ఇప్పుడు ఇలా విడిచిపెడితే ఆ రక్త పిశాచి లేదు, రక్త వాసన లేదు అని చెప్పి ఊరు అంతా తిరుగుతావు కదా. నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడే నా భయంకరమైన ఈ కత్తితో నీ 2 చేతులతో పాటు కాళ్ళను కూడా తెగ నరికి రక్తాన్ని తాగుతా అని చెప్పి ఆ రక్త పిశాచి ఒక్కసారిగా ఆ వ్యక్తి యొక్క చేతులను కాళ్ళను నరికి రక్తాన్ని తాగుతూ గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది, భలే రుచిగా ఉంది వీడి రక్తం. చనిపోయిన రక్త పాంశాలు కంట సజీవంగా ఉన్న మానవ రక్తం భలే రుచిగా ఉంది. ఇక నుంచి ఈ ఊరు చివరి వైపు ఎవరు వచ్చినా సరే వారికి ఇదే గతి పడుతుంది. రక్త పిశాచి అంటే మామూలుగా ఉండే పిశాచి కాదు, ఇది అతి భయంకరమైన రక్తదాహంతో ఉన్న రక్త పిశాచి అని చాలా గట్టిగా అరిచి నవ్వుతూ ఉంది ఈ రక్త పిశాచి. ఈదలా ఉండగా ఈ ఊరి పెద్ద నేరుగా మంత్రాలయ వద్దకు వెళ్ళాడు. మంత్రాలయ ముందు నుంచొని ఈ ఊరి పెద్ద మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా మంత్రాలవ్వ నమస్కారం. అవ్వా
నువ్వు మాకు ఒక సహాయం చేసి పెట్టాలి. మా ఊళ్ళోనికి ఒక భయంకరమైన రక్త పిశాచి ప్రవేశించిందవ్వా. ఆ పిశాచి ఊరి చివరన ఉండి రోజుకొక శవం తీసుకురమ్మని చెబుతుంది. అలా శవం గనక తీసుకుని రాకపోతే ఊళ్ళో మనుషులందరినీ శవాలుగా మార్చి చంపుకు తింటానంటుందవ్వా. అవ్వా, దీనికి మీరే పరిష్కారం వెతకాలి. ఆ పిశాచిని మా ఊరించి పూర్తిగా తరిమి కొట్టాలవ్వా అని ఊరి పెద్ద మంత్రాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. అరే, ఈ సమస్య బహు వింతగా ఉంది. ఏ పిశాచి కూడా మానవుల శవాలను తినదు. కానీ ఈ పిశాచి మాత్రం అడిగి మరీ మానవుల శవాలని తీసుకుని తింటుందంటే ఇందులో ఏదో భయంకరమైన నిజం దాగుంది. సరే, రేపు సరిగ్గా సాయంత్రం సమయానికి నేను మీ ఊళ్ళోనికి ప్రవేశిస్తాను. ఎక్కడైతే మీరు మొట్టమొదటిసారిగా ఆ పిశాచిని చూశారో ఆ ప్రదేశానికి నన్ను తీసుకుని వెళ్ళండి. ఆ పిశాచితో నేను ఖచ్చితంగా ఈ ఊరు నుంచి సమస్య లేకుండా దానిని దూరంగా తరిమి కొడతాను. మీరు నిశ్చయంగా వెళ్ళండి అని ఈ మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరైన చెప్పి నేరుగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. సరిగ్గా ఊరి చివరకు వచ్చేసరికి ఈ రక్త పిశాచి ఉన్న ప్రదేశం వద్ద రక్త పిశాచి చంపిన మానవ మృతదేహాలు పడి ఉన్నాయి. అవి చూసి ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన అనుచరుడితో ఇలా అంటూ ఉన్నాడు. రే, వీడు మన ఊరి వాడే కదా. అరే, ఈ రక్త పిశాచి నిజంగా భయంకరమైనది. ఈ మొక్క మానవుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి వీడి రక్తం కూడా తాగేసింది. అరే, ఈ పిశాచిని ఎలాగైనా సరే ఈ ఊరి నుంచి తరిమి కొట్టాలరా, లేకపోతే మన ఊరు మొత్తం వల్లకడు చేసేస్తుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా నేరుగా అక్కడికి రక్త పిశాచి ప్రత్యక్షమైంది. తను గట్టిగా నవ్వుతూ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. ఒరే మానవులారా, నేను మీకిచ్చిన మాట ప్రకారం శవాళ్ళు తింటానని చెప్పాను, కానీ ఇంతకు మునిపే బ్రతికి ఉన్న ఈ మానవుడి రక్తాన్ని తాగాను. భలే రుచిగా ఉంది వీడి రక్తం. ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను. ఇక నుంచి మీ ఊళ్ళో మీ అంతట మీరే రోజుకు ఒకరు చొప్పున నాకు వచ్చి ఆహారంగా బలి అవ్వాలి. లేకపోతే నేను ఊళ్ళోనికి ప్రవేశించి విలయ తాండవం సృష్టిస్తాను. వెళ్ళండి, మీ ఊళ్ళో ప్రజలందరికీ తెలియజేయండి. లేకపోతే నా రక్తదాహానికి మీ ఊరు మొత్తం కాలిబూడిదిలా మారిపోతాది. గట్టిగా నవ్వుతూ ఉంది ఆ రక్త పిశాచి. ఇప్పటి భాగంలో ఆ ఊరి పెద్ద ఎదురుగా ఈ భయంకరమైన రక్త పిశాచి ప్రత్యక్షమయ్యి నేటి నుంచి సజీవంగా ఉన్న మానవులని తనకి ఆహారంగా తీసుకుంటానని చెప్పి ఆ పిశాచి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. అది ఎంత విన్నా ఈ ఊరి పెద్దతో పాటు ఆ అనుచరుడు కూడా ఒక్కసారిగా భయపడ్డారు. ఆ అనుచరుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యి బాబాయ్, ఇదేటండి బాబు, గురువు గారు, ఆ రక్త పిశాచి నిన్నటి దాకా సచ్చిన సేవల్ని పంపమని చెప్పింది. ఈ రోజు నుంచి ఊళ్ళోకి వచ్చి ఒక్కొక్క మనిషిని తింటాని చెప్తుంది. ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి బాబు. మనం త్వరగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం మంచిదే బాబు అని చాలా భయపడుతూ ఆ ఊరి పెద్ద అనుజుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద జిలా అంటూ ఉన్నాడు. అరే, నువ్వు ప్రతి మాటకి భయపడి నన్ను భయపట్టుకో. దీనికి ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా ఆలోచిస్తామని చెప్పింది కదా మంత్రాలవ్వ. చూద్దాం, ఈ రోజు ఒక్కరోజు మనం ధైర్యంగా ఉంటే చాలు. రేపు ఖచ్చితంగా మంత్రాల వీటికి వస్తానని చెప్పింది కదా. అప్పుడు ఈ పిశాచిని ఖచ్చితంగా ఇక్కడి నుంచి దూరంగా తరిమి కొడతాది. ఇంతలోకి మనం ఊళ్ళోకి వెళ్ళే ఊరు అంతా దొండోలా వేయించాలి. ఊళ్ళో పెద్దందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఏటే, పద పద అని ఊరి పెద్దతో పాటు ఆ అనుజుడు కూడా నేరుగా నడుచుకుంటూ ఊళ్ళోనికి ప్రవేశించారు. ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఒక వ్యక్తి దొండోరా వేసుకుంటూ ఊరు అంతా తిరుగుతూ ఉన్నాడు. ఊర్లో పెద్దలందరికీ విజ్ఞప్తి, ఊరి శివన్న ఉన్న రక్త పిశాచి ఊళ్ళోనికి వస్తానని చెప్పి నేరుగా మన ఊరి పెద్దతో చెప్పింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరు విల్ల విడిచే ఇంట్లోంచి బయటకు రాకండి. ఏంటి, అందరూ జాగ్రత్తగా వినాలి హో అని చెప్పి ఆ వ్యక్తి దొండోరా వేసుకుంటూ ఊరు అంతా తిరుగుతూ ఉన్నాడు. అది అంతా విన్న ఈ గ్రామ ప్రజలందరూ తమలో తాము జిలా అనుకుంటూ ఉన్నారు. అరే, ఇదేట్రా, నిన్నటి దాకా రక్త పిశాచి సచ్చిన సవాల్ని తింటానని చెప్పింది, కానీ ఇదేటి ఈ రోజు ఈ ఊరి పెద్దతో
ఈ మనుషులు చంపుకు తింటానని చెప్తుంది. అరే బాబాయ్, అరే నాకు ఎందుకో ఈ ఊళ్ళో ఉండడం అంత మంచిది కాదనిపిస్తుందిరా. మనం త్వరగా ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడం మంచిది. పదండి వెళ్ళిపోదాం అని ఆ గ్రామ ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అనుకున్న విధంగానే ఆ గ్రామ ప్రజలందరూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చారు. ఊరి పెద్దతో ఆ గ్రామ ప్రజలందరూ ఇలా అంటూ ఉన్నారు. అయ్య బాబాయ్, అయ్యా ఊరి పెద్దగారు, మేము ఇక్కడ నుంచి ఈ ఊర్లో ఉండడం ఎవరి తరం కాదు. ఆ రక్త పిశాచి శవాలు తింటానని చెప్పి ఈ రోజు నుంచి నేరుగా ఊళ్ళోనికి వచ్చి ఒక్కొక్కరు చంపుకు తింటానని చెప్పిందంట కదా. ఇక మేము ఈ ఊర్లో ఉండి మా ప్రాణాలను రక్త పిశాచి మేము ఇవ్వం. మేము ఎలాగైనా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతామండి. ఒక్కసారిగా ఆఖరిగా మీకు ఒక మాట చెప్పడానికి మీ ఇంటికి వచ్చాడు బాబు. ఆ రక్త పిశాచితో మేము ఇక్కడ ఉండలేమండి. మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం అని ఆ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు. అరే ఎందుకురా అంతరా భయపడుతున్నారు? నేను మంత్రాల వద్ద కలిసి వచ్చాను. రేపు ఖచ్చితంగా మంత్రాల ఊర్లోకి వస్తానని చెప్పింది. అంతేకాదు వచ్చి రాగానే ఆ రక్త పిశాచిని మన ఊరి నుంచి పూర్తిగా తరిమి కొడతానని నాకు చెప్పింది. ఈ ఒక్క రోజుకు వాగండి. ఇంతకాలం అలాగే ఇక్కడే ఉన్నాం కదా. రేపు మంత్రాలు వచ్చి చూసిన తర్వాత అప్పుడు నిర్ణయించుకుందాం. ఏటే అందరూ ఇంటికి వెళ్ళండి అని ఊరి పెద్ద ఊరి పిల్లలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ప్రజలందరూ నేరుగా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఊరి పెద్ద తన అరుకురుడితో జిలా అంటూ ఉన్నాడు. అరే ఊళ్ళో పెద్దందరూ చాలా భయపడిపోతున్నారు. ఆ రక్త పిశాచి నిజంగా ఊళ్ళోనికి వచ్చిందంటే ఇక ఊర్లో ఎవ్వడో మిగలడో. సరే ఏం చేద్దాం? అనుకున్న విధంగానే మంత్రాల వస్తానని చెప్పింది కదా. మంత్రాల వచ్చిన తర్వాత మనకి ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం చేస్తది. ఆ పిశాచిని మాత్రం ఊళ్ళో ఉండనికుండా చేస్తదిలే. సరే సరే అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఊరి పెద్ద తన అర్జునులతో చెప్పి తమ తమ ఇళ్లలోనికి వెళ్లిపోయారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయం అయ్యింది. ఊరు చివరిని ఉన్న ఆ రక్త పిశాచి అరుస్తూ కేకలు పెడుతూ నేరుగా ఊళ్ళోనికి వచ్చింది. ఊరు నడిమధ్యలో ఇంటిలో ఉన్న కొందరిని తన చేతిలోనికి తీసుకొని తనకి ఆహారం దొరికిందని గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది. నాకు నరబలి మాంసం దొరికింది. ఒరే నరుడా, ఇప్పుడు నిన్ను నీ రక్తాన్ని తాగి నీ మాంసపు మొక్కలను నమిలుతారు. చెప్పాను కదరా, ఊళ్ళో ఒకరు వచ్చి నాకు ఆహారంగా మారాలని చెప్పాను కదా. ఎవరు రాలేదు. అందుకనే నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించి నా ఆకలిని తీర్చుకుంటున్నారు అని రక్త పిశాచి చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో ఆ వ్యక్తి ఈ రక్త పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యి బాబాయ్, ఇదిగో రక్త పిశాచి, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు. రక్త పిశాచి నిజంగానే నీవు లేకపోతే ఊళ్ళో జనాలందరూ నీ నోట్లోనే చనిపోతారు. దయచేసి నన్ను విడిచిపెట్టు. రక్త పిశాచి నన్ను విడిచిపెట్టు. అరే ఎవరైనా కాపాడండిరా, ఈ రక్త పిశాచి నన్ను చంపుకు తినేస్తుంది అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అదంతా ఈ రక్త పిశాచి ఏమాత్రం వినకుండా ఆ వ్యక్తిని ఒక్కసారిగా తన చేతిలోని ముండ నుంచి శిరస్సును వేరు చేసి రక్తాన్ని తాగుతూ గట్టిగా అరుస్తూ ఊరినడి మధ్యలో నడుచుకుంటూ వెళ్లిపోతూ ఉంది. ఆ శరీర భాగాలను ఊరినడి మధ్యలోనే విసిరేసి దూరంగా వెళ్లిపోయింది. ఇది అంతా తమ తమ ఇళ్లలోంచి చూస్తూ ఉన్న గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా హడిలిపోయారు. వాళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు. ఒరే పాపరా, శ్రీనిగాని చూడు రక్త పిశాచి ఎలా చంపుకు తినేసిందో. ఒరే ఇక ఈ ఊళ్ళో ఉంటే మనం అందరూ కూడా ఇలాగే చచ్చిపోతాం. ఆ రక్త పిశాచి ఇప్పుడు మానవ రక్తనాన్ని రుచి చూసింది. ఖచ్చితంగా రోజుకొకరు ఖచ్చితంగా బలి కావాల్సిందే. ఈ ఊరి పెద్దేమో మంత్రాల వస్తుంది, ఖచ్చితంగా ఈ పిశాచిని తరిమి కొడతానని చెప్పాడు. కాబట్టి ఈ ఒక్కరోజు కళ్ళు మూసుకుని ఉందాం. రేపు మాత్రం ఖచ్చితంగా అందరం ఊరు విడిచి వెళ్ళిపోదాంరా. లేకపోతే ఈ పిశాచి నోట్లో పడి అందరం చచ్చిపోతాం అని గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో సరిగ్గా తెల్లవారింది. మంత్రాలవ నడుచుకుంటూ నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించింది. ఊరి పెద్దను పిలిచి మంత్రాలవ ఇలా అంటూ ఉంది. ఊరి పెద్ద, ఎక్కడ ఆ రక్త పిశాచి వచ్చిన స్థలం? నాకు ఒక్కసారి ఆ స్థలం చూపించండి. ఆ పిశాచిని నేను నా మంత్రశక్తితో బంధించి ఊళ్ళోనికి రాకుండా ప్రవేశపెట్టి నా తపో బలంతో మంత్రశక్తితో దానిని బంధిస్తాను. ఎక్కడ ఆ ప్రదేశం నాకు చూపించండి అని ఈ యొక్క మంత్రాలవ్వ ఊరి పెద్దని అడిగింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, ఆ రక్త పిశాచి నిన్న రాత్రి కూడా ఊళ్ళోనికి వచ్చి ఒకరిని చంపుకు తినేసింది. ఇప్పుడు ఆ రక్త పిశాచి తిరిగి మరలా ఊరి చివరికి వెళ్ళిపోయిందవ్వా. ఆ ఊరి చివరిన ఉన్న ఒక చెట్టు దగ్గర ఉంది రక్త పిశాచి. వెళ్ళండి అవ్వా, వెళ్ళండి త్వరగా.
మళ్ళీ సాయంత్రం అయితే ఆ రక్త పిశాచి ఆకలి మొదలై ఊళ్ళోకి ప్రవేశిస్తుందవ్వా. త్వరగా వెళ్ళండవ్వా, మా ఊరిని కాపాడండి అని ఊరి పెద్ద మంత్రాలవతో చెబుతూ ఉన్నాడు. ఆ మాట విన్న మంత్రాలవ సరైన చెప్పి నేరుగా ఊరు చివరిన ఉన్న ఆ చెట్టు వద్దకు వెళ్ళింది. చెట్టు వైపు చూస్తూ మంత్రాలవ ఏవో మంత్రాలు చదువుతూ ఉంది. ఓం క్రీం మాయాశక్తి, ఓం క్రీం రక్త పిశాచి, ఓం క్రీం హరి శక్త అక్షని, ఓం క్రీం ప్రత్యక్షకం అని మంత్రాలు చదవగా ఒక్కసారిగా ఈ రక్త పిశాచి అక్కడికి ప్రత్యక్షమైంది. మంత్రాలను చూసి ఆ యొక్క రక్త పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది. ముసలి, ఎవరివే నువ్వు? నేరుగా నా ముందుకే వచ్చి ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నావు. ముసలి దానివైనా సరే నువ్వు మానవుడివే కదా. ఈ రోజుకి ఆహారంగా నిన్ను స్వీకరిస్తాను. నీ రక్త మాంసాలను నాకు ఆహారంగా చేసుకుంటాను. రావే ముసలిరా అని చాలా గట్టిగా అరుస్తూ ఉంది ఈ రక్త పిశాచి. అది ఎంత విన్నా ఈ మంత్రాలవ్వ రక్త పిశాచితో నేరుగా జిన అంటూ ఉంది. ఆగు దేవకన్య, ఆగు. నీ యొక్క గత చరిత్ర నాకు తెలుసు. నువ్వు ఎందుకు ఇలా రక్త పిశాచిగా కూడా మారావో కూడా నాకు తెలుసు. నీ యొక్క శాపానికి విముక్తి కూడా నాకు తెలుసు. కానీ ఈ గతమంతా ఇప్పటి వరకు నీకు గుర్తులేనందువలన ఊర్లో ప్రజలందరినీ చాలా హింసించావు. ఈ రక్త పిశాచి రూపం నీకు మరికొద్ది రోజుల్లోనే దూరమైపోతుంది. నీవు తిరిగి మరలా దేవకన రూపంలోనే నీవు తిరిగి నీ దేవలోకానికి వెళ్ళిపోతావు. కానీ అంతవరకు నీ గతం గుర్తు రాకుండా ఈ భయంకరమైన రక్త పిశాచి రూపంలోనే నీ శాపం అనుభవించాలి. నీ రక్తదాహానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ తమను బలి ఇవ్వడానికి ఎంతో భయపడుతూ ఊరిని విడిచి వెళ్ళిపోదామనుకుంటున్నారు. నీ రక్తదాహం తీర్చే ఆ ప్రక్రియ నేను చెబుతాను. నువ్వు నేను చెప్పిన విధంగానే ఈ ఊరు చివరన నూతిలో బందీగా పడి ఉంది. నేను ఖచ్చితంగా రోజుకి ఒక మానవుణ్ణి నీకు ఆహారంగా పంపించి తీరుతాను. కానీ వాళ్ళ శిరస్సు భాగాలు మాత్రం నువ్వు తిరిగి మరలా ఆ బావి పైన పెట్టి ఉంచాలి. నీ శాప విమోచనం అయిన వెంటనే నువ్వు తిన్న ఆ మానవులందరూ తిరిగి మరలా జీవిస్తారు. వాళ్ళు మరణాన్ని జయిస్తారు. ఇది నీకు అంగీకారమైతే ఇప్పుడే ఆ ఊరు చివరన ఉన్న బావిలోకి వెళ్ళి బందీగా మారిపో. లేకపోతే నా మంత్రశక్తితో నిన్ను ఇక్కడికిక్కడే కాల్చి బూడిదలా మార్చేస్తాను. ఆలోచించుకో అని ఈ యొక్క మంత్రాలవ్వ ఆ రక్త పిశాచితో చెప్పింది. ఆ మాటలు విన్న రక్త పిశాచి ఇలా అంటూ, అరే మంత్రాలవ్వ అంటే మీరేనా? మీ గురించి నేను చాలా సార్లు విన్నాను. అవ్వా, నిజంగానే మీ రాకతో నా గతం నాకు గుర్తుకు వచ్చింది. మీరు చెప్పిన విధంగా చేస్తే నా రూపం నాకు తిరిగి వచ్చి తిరిగి మళ్ళా నేను నా లోకానికి వెళ్ళిపోతాను. మంత్రాలవ్వ, ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగానే ఊరు చివరన ఉన్న ఆ పాడుపడ్డ బావిలో బందీగా ఉంటాను. బలికి వచ్చిన ఆ మానవులను చంపి తిని వాళ్ళ శిరస్సు భాగాలను తిరిగి మరలా ఆ బావిపై ఉంచుతాను. నా శాప విమోచనం కలిగిన వెంటనే వాళ్ళు ఖచ్చితంగా బ్రతుకుతారు కదా. అలా అయితే సరే, ఇప్పుడే బందీగా మారుతాను అని చెప్పి ఆ రక్త పిశాచి నేరుగా నడుచుకుంటూ ఊరు చివరన ఉన్న ఆ బావిలో ఒక్కసారిగా వెళ్ళిపోయింది. అది ఎంతా చూసిన మంత్రాలవ్వ గట్టిగా నవ్వుతూ ఆ రక్త పిశాచితో ఇలా అంటూ ఉంది. సరే రక్త పిశాచి, సరే, నీవు అనుకున్న విధంగానే రోజుకొక మానవుడిని ఖచ్చితంగా నీకు బలి ఇస్తాం. ఇక నీ యొక్క శాప విముక్తికి కలిగే ఆ యొక్క శిశువు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి వాణ్ణి తీసుకొని వస్తాను. అంతవరకు నువ్వు ఈ యొక్క బావిలోనే బందీగా ఉండు. ఇక నీ యొక్క రక్తదాహం తీర్చే బాధ్యత నాది అని మంత్రాలవ్వ నేరుగా ఆ రక్త పిశాచితో చెప్పింది. ఈ యొక్క మంత్రాలవ్వ నేరుగా ఊరి పెద్ద వద్దకు వెళ్ళి ఇలా అంటూ ఉంది. గ్రామ ప్రజలందరూ జాగ్రత్తగా వినండి. ఆ రక్త పిశాచిని ఇప్పుడు నేను బంధించాను. కానీ దానిని పూర్తిగా తరిమి కొట్టడం, దానిని పూర్తిగా అణిచివేసే శక్తి కూడా మనకి ఎవ్వరికీ లేదు. అందుకు ఒకే ఒక దారి ఉంది. మీ ఊళ్ళో ప్రతిరోజు ఒక వ్యక్తి వెళ్ళి ఆ రక్త పిశాచికి బలి అవ్వాలి. అలా కొద్ది రోజులు చేస్తే ఖచ్చితంగా ఆ రక్త పిశాచి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇది ఒక్క మార్గం తప్ప వేరొక మార్గం లేదు.
ఆ రక్త పిశాచికి రక్తదాహం ఎక్కువ కాకముందే మీరు సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి అక్కడికి వెళ్ళి మీ అంతట మీరే ఆ రక్త పిశాచికి బలిదానం అవ్వాలి. ఇదే దీనికి ఒకే ఒక్క పరిష్కారం అని మంత్రాలవ్వ ఆ ఊరి ప్రజలందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అడిగిపోయారు. ఈ మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఆ రక్త పిశాచి నేరుగా ఊరి చివరన ఉన్న ఆ బావిలోనికి ప్రవేశించింది. అంతేకాదు ప్రతిరోజు ఆ ఊరిలో మనుషులే నేరుగా తామంతకు తాము వచ్చి తనని సమర్పించుకుంటారని చెప్పి ఈ మంత్రాలవ్వ నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించింది. ఊరి ప్రజలందరితోని ఈ మంత్రాలవ్వ రక్త పిశాచి కోసం మీరందరూ రోజుకు ఒకరు చొప్పున బలి కావాలని చెప్పింది. అది ఎంత విన్న ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయపడుతూ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నారు. అయ్యి బాబాయ్, మంత్రాలవ్వ, ఇదేంటిది? నువ్వు ఆ దెయ్యం నుంచి మమ్మల్ని అందరినీ కాపాడుతావని, ఆ దెయ్యాన్ని ఊరి నుంచి దూరంగా తరిమి కొడతావని చెప్పి మేమందరం చాలా నమ్మకంగా ఉన్నాం. అంతేకాని నువ్వే వచ్చి ఇలా రోజుకొకరిని బలైపోమని చెప్తే మేము ఇంక ఎవరికి చెప్పుకోవాలి? అలాగైతే నేను ఈ ఊరందరినీ విడిచి వెళ్ళిపోతాం. నాకు ఈ ఊరు వద్దు, ఈ ఊర్లో ఉన్న భూములు వద్దు. మంత్రాలవ్వ, దయచేసి మమ్మల్ని అందరినీ ఈ ఊరు దాటించే మంత్రాలవ్వ. నువ్వు చెప్పినట్టుగా రక్త పిశాచికి మేము ఎవరం బలాపం. ఆ పిశాచి చూస్తేనేమో అందరికీ గుండె ఆగిపోతుంది. అలాంటిది నేరుగా దాని ముందు నుంచంటే అది మమ్మల్ని తింటూ చూస్తూ ఉంటదా? అయ్యి బాబోయ్, మంత్రాలవ్వ, ఇది మా వల్ల కాదు మంత్రాలవ్వ అని ఊర్లో ప్రజలందరూ మంత్రాలతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. మీరు ఎంత నిర్లక్ష్యం చేసినా లేదా ఊరి విడిచి వెళ్ళాలని చూసినా సరే ఆ రక్త పిశాచి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఒకేసారిగా బలి తీసుకుంటుంది. అలా ఒక్కసారిగా బలి తీసుకోవడంలో మీ అందరి ప్రాణాలు పోతాయి, లేదా రోజుకు ఒకరు చొప్పున బలి అవ్వడం వల్ల ఊర్లో కొంతమంది మిగులుతారు. అంతేకాదు ఆ యొక్క రక్త పిశాచికి శాప విమోచనం కలిగే సూచన కూడా నాకు తెలుసు. అంతవరకు మీకు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగానే రోజుకు ఒకరు చొప్పున ఆ రక్త పిశాచికి బలి అవ్వాల్సిందే. ఇదే నేను ఇచ్చే ఈ యొక్క రక్త పిశాచికి బలి శాపం అని ఈ మంత్రాలవ్వ వాళ్ళందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. సరే మంత్రాలవ్వ, సరే, తప్పకుండా నీ మాట మీద నమ్మకం ఉంచి నీ మీద గౌరవించి ఖచ్చితంగానే నువ్వు చెప్పిన విధంగానే ఆ యొక్క రక్త పిశాచికే మా ఊళ్ళో రోజు ఒకటి చొప్పున మేము వెళ్ళి బలైపోతాం. అంతే, ఆ తర్వాత ఏం జరిగినా నీదే భారం. నీ మీద నమ్మకంతోనే ఈ యొక్క భయంకరమైన పనికి మేము అందరం ఒప్పుకుంటున్నాం. ఏమంటారా? అందరూ జాగ్రత్తగా ఉండే ఒక్కొక్కరు ఇంటికి ఒకరు చొప్పున వెళ్ళి ఆ రక్త పిశాచికి బలవుదాం. అంతకు మించింది ఇంకా ఏరేదేమీ లేదు, మనం చేసేది ఏమీ లేదు. ఏటే అని ఊరి పెద్ద ప్రజలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. శిష్య, నేను చెప్పిన విధంగా మీరు అందరూ చేసిన ఖచ్చితంగా మీ ప్రాణార్పణకి తిరిగి మరలా మీ దేహాలను పొందగలరు. అది ఎలాగో ఎట్లాగో నేను మీకు చెబుతాను. కానీ ముందుగా మాత్రం మీరు అందరూ రోజుకు ఒకరు చొప్పున ఆ రక్త పిశాచికి బలి అవ్వండి. ఆ రక్త పిశాచికి బుద్ధి చెప్పే రోజులు ఇక దగ్గరలోనే ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉంటూ ఉండండి. రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నూతిని దాటి ఎవరు బయటికి వెళ్ళకండి. బలి ఇచ్చే వ్యక్తిని కూడా ఊరు అందరూ డప్పులు వాయించుకుంటూ ఒక మేళాగా తీసుకుని వెళ్ళి ఆ నూతి వద్ద పెట్టండి. పెట్టిన వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వచ్చేయండి. ఇదే మీరు రోజు చేయవలసిన కార్యం. ఇది ఏ ఒక్కరోజు చెప్పినా సరే ఆ రక్త పిశాచి నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించి మిమ్మల్ని అందరినీ చంపుకు తింటుంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మంత్రాలవ్వ నడుచుకుంటూ నేరుగా తన గృహంలోనికి వెళ్ళిపోయింది. ఇది ఎంతా చూసినా ఈ ఊరు ప్రజలందరూ చాలా భయపడి తమలో తాము ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే, ఏం చేద్దాం? ఇక మంత్రాలవ్వ కూడా తెగేసి చెప్పింది కదా, ఇక రక్త పిశాచికి మనమే ఊళ్ళో వాళ్ళందరూ వరుసగా ఇంటికి ఒక చొప్పున మనమే బలవ్వాలి. ఇంక తప్పదురా, మన పిల్లల భవిష్యత్తు బాగోలన్నా ఈ ఊరు మనకి దక్కాలన్నా సరే ఇంక ఇదొకటే మార్గం. సరే సరే, ఈ రోజు నేను వెళ్తానురా, నేను బలైపోతాను. ఈ రోజు
కత్తి పిశాచికి. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. నా కుటుంబాన్ని అందరూ చూస్తూ ఉండండి రా, సరేనా? అని ఒక వ్యక్తి ఊరి పెద్దతో పాటు ఊరి పిల్లలందరితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగన్న, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం చాలా ధైర్య సాహసాలకు సంబంధించింది. ఖచ్చితంగా మంత్రాల మీద నమ్మకం పెట్టి వెళ్ళు. నువ్వు తిరిగి మళ్ళా బ్రతుకుతావని నమ్మకం నాకు ఉంది. నువ్వు ఆలోచించవలసింది, భయపడవలసింది ఏమీ లేదు. అంతా మంచి జరుగుతుంది. నీ యొక్క ప్రాణత్యాగం ఈ ఊరికి మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి రోజుకు ఒకరు చొప్పున ఆ రక్త పిశాచికి బలి అవుతాం అని ఆ గ్రామ ప్రజలందరూ నిశ్చయించుకున్నారు. అనుకున్న విధంగానే సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ రంగన్నను తీసుకొని ఊళ్ళో ప్రజలందరూ డప్పులు వాయించుకుంటూ ఊరి చివరన ఉన్న ఆ భయంకరమైన బావి వద్దకు వచ్చారు. రంగయ్యని ఆ నూతు వద్ద నుంచుని పెట్టి ఈ ఊళ్ళో ప్రజలందరూ వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా నడుచుకుంటూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. సరిగ్గా 1 గంట సమయానికి ఆ బావిలోంచి భయంకరమైన అరుపులతో పాటు రక్త పిశాచి అరుస్తూ ఆకలి ఆకలి అంటూ గట్టిగా అరుస్తూ ఉంది. ఈ రంగన్న ఒక్కసారిగా ఆ బావిలోనికి ఒకేసారి దూకేశాడు. దూకిన మరుక్షణమే ఈ రంగన్న శిరస్సు తెగిపడి నేరుగా బావిలోంచి బయటకు పడింది. ఆ బావి చుట్టూ అంతా రక్తమయంగా మారింది. ఆ రక్తాన్ని తాగుతూ రక్త పిశాచి ఇలా అంటూ ఉంది. బాగు బాగు, బహుబాగు. ఈ స్వయంగా వచ్చి నాకే బలి ఇవ్వడం నా ఒంటికి శ్రమ లేకుండా బహు చక్కగా ఉంది. ఈ రక్త మాంసాలు చాలా రుచిగా ఉన్నాయి. ఒరే గ్రామ ప్రజలారా, రేపు ఇంకొకడు సిద్ధంగా ఉండండి. అందరూ శుభ్రంగా తిని కొవ్వు పెట్టి బలిష్టంగా తయారవ్వండి. మీ రక్త మాంసాలు నాకు అమృతం వలె ఉన్నాయి అని చాలా గట్టిగా నవ్వుతూ ఉంది ఆ రక్త పిశాచి. ఇది ఎంతా వింటున్న ఆ గ్రామ ప్రజలందరూ భయపడుతూ తమ తమ ఇళ్లలోనే అందరూ అలా ఉండిపోయారు. సరిగ్గా ఉదయమైంది. ఊర్లో ప్రజలందరూ నేరుగా ఊరు చివరన ఉన్న ఆ బావి వద్దకు వచ్చి చూశారు. ఆ బావి బయట తెగిపడి ఉన్న ఈ రంగన్న శిరస్సును చూసి అందరూ చాలా భయపడ్డారు. వాళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే రంగన్న గారి తల చూడరా, ఎలా చంపుకు తినేసిందో ఈ రక్త పిశాచి. అయ్యో బాబోయ్, ఇలా ఇంత దారుణంగా ఇంత భయంకరంగా చంపుకు తింటుందని చూస్తూ ఉంటేనే అందరికీ గుండెల్లో గుబులు పడుతుంది. పైగా ఈ రోజు కూడా వేరే ఒకడు వెళ్ళి బలవ్వాలి. ఇలా రోజు ఒకడు చొప్పున బలైపోతే ఊరు ఇంక మొత్తం అంతమైపోతే మరా. ఏ విధంగా సరే ఇక అంతా మంత్రాల మీదే మన భారం వేసి అందరూ ధైర్యంగా ఉండాలి. పదండి పదండి వెళ్ళిపోదాం అని ఊర్లో ప్రజలందరూ ఆ యొక్క భయంకరమైన సంఘటన చూసి నేరుగా తమ తమ పనుల్లోనికి వెళ్లిపోయారు. ఇంతలో పక్క ఊరికి చెందిన ఒక వ్యక్తి ఇది అంతా చూసి ఆశ్చర్యపోయాడు. తను నేరుగా తన ఊర్లో వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు. పక్క ఊరి రామాపురంలో ఉంది కదా, ఆ రామాపురంలో భయంకరమైన సంగతులు జరుగుతున్నారా బాబు. ఊరి చివరన ఒక పెద్ద నుయ్యి ఉంది. ఆ నూతి దగ్గరికి ప్రతిరోజు ఎవరో ఒకరు వెళ్ళి బలవ్వాలంట. అలా ఆ నూతిలో ఏదో భయంకరమైన పిశాచు ఉన్నట్టుందిరా. వాడి శిరస్సును తెగ నరికి రక్తపాతంగా మార్చేసింది. ఊళ్ళో వాళ్ళందరూ ఎంత భయపడుతున్నా సరే వాళ్ళెవ్వరూ మాత్రం ఊరు విడుతూ వెళ్ళరంట. ఇదంతా ఆ ఊరు నియమంటారా బాబు. నాకు ఎందుకో చాలా భయం వేసి ఇక పరుగు పరుగున వచ్చేసాను అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆ ఊరి పెద్ద అటుగా వచ్చి వీళ్ళ మాట్లాడుకుంటుందంతా విన్నాడు. వాళ్ళతో ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే ఏట్లా మాట్లాడుతున్నారు మీరు? ఊళ్ళో నూజి ఉండడం ఏంటి? ఆ నూజి దగ్గరికి వెళ్ళి బతకి బలవంతంగా చచ్చిపోవడం ఏంటి? మీ బుద్ధుండే మాట్లాడుతున్నారా లేదా తాగి చూసి మాట్లాడుతున్నారా అని ఊరి పెద్ద అడగగా ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా సత్య ప్రమాణంగా ఒట్టేసి చెప్తానయ్యా, ఖచ్చితంగా ఆ ఊళ్ళో ఏవో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయ్యా. దయచేసి మన ఊళ్ళో వాళ్ళు ఎవరిని అటుపక్కకు పోనకండి. ఖచ్చితంగా ఆ ఊళ్ళో ఏదో భయంకరమైన పిశాచు ఉందయ్యా. అందుకని మన ఊరి చివరి కూడా ఏదన్నా మంత్రదండాలు వేసి ఊరికి ఆనకట్టుగా పెట్టాలి. లేకపోతే ఆ పిశాచు మన ఊర్లోకి వచ్చి మనలందరినీ కూడా చంపేద్దయ్యా. అయ్యా ఎందుకైనా మంచిది ఊళ్ళో దొండోర వేయించండి అయ్యా అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరే సరేని చెప్పి నేరుగా తమ ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్ళిన ఊరి పెద్ద
చాలా బాధపడుతూ కూర్చుని ఉన్నాడు. ఇంతలో తన అనుచుడైన ఒక వ్యక్తి నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. అరే అయ్యా, ఎందుకయ్యా అలా బాధపడుతున్నారు? ఏం జరిగిందని ఇప్పుడు? ఏమీ లేదురా సుబ్బయ్య, చాలా కాలం నుంచి ఒకటే మా బాధ, పిల్లలు లేరని. ఏటో ఎన్ని మందులు వాడినా, ఎన్ని గుడులు తిరిగినా సరే నాకింకా సంతానం కలగలేదురా. ఏంటో ఆ భగవంతుడు నాపై ఎప్పుడు దయ చూపిస్తాడో ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదురా రంగన్న అని ఊరి పెద్ద ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, మీరేమీ అనుకోనంటే నాదొక చిన్న సలహా అయ్యా. ఈ ఊరికి దూరంగా ఒక అడవి ఉందంట. ఆ అడవిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక స్వామీజీ తపస్సు చేసుకుంటూ ఉన్నాడంట. మీరు గనక ఒక్కసారి ఆ స్వామీజీని కలిస్తే మీకు ఏదైనా మార్గం చెప్తాడేమో అని నాకు అనిపిస్తుందయ్యా. ఒక్కసారి మీరు ఏమీ అనుకోకుండా అతన్ని కలిసి వస్తే బాగుంటుందేమో అయ్యా అని ఆ అనుచుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగన్న, ఇంతకాలం నేను ఎంతో మంది స్వామీజీని కలిశాను, ఎన్నో గుళ్ళు కూడా తిరిగాను. ఇప్పుడు ఎవరూ చేయలేనిది ఆ అడవిలో ఉన్న స్వామీజీ చేస్తాడంటావా? సరే చూద్దాం. స్వామీజీని నువ్వు చెప్పినట్టుగా నేను కలుస్తాను. వెళ్ళి కలిసి నాకు సంతానం కలిగే ఏదైనా దారి చూపించమని చెబుతాను. ఈ రోజే బయలుదేరి వెళ్తాను అని చెప్పి ఆ ఊరి పెద్ద నేరుగా గుర్రంపై ఎక్కి ఆ అడవిలో భయంకరమైన ప్రదేశాలను దాటుకుంటూ నేరుగా ఆ స్వామీజీ ఉన్న చోటుకు చేరుకున్నాడు. ఊరి పెద్ద ఆ స్వామీజీతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా స్వామీజీ, వందనాలు. నేను పక్క ఊరి నుంచి వచ్చానయ్యా. నాకు ఒక చిన్న కోరిక. పెళ్ళయి నాకు చాలా సంవత్సరాలైంది. ఇప్పటి వరకు నాకు పిల్లలు లేరు. ఆ బాధతో నా భార్య కూడా చాలా బాధపడుతూ ఉంది. ఆ బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అయ్యా స్వామి, మీరు నాపై కృప చూపించి నాకు సంతానం కలిగే మోక్షం ఏదైనా చూపించండి అయ్యా అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ స్వామీజీని అడుగుతూ ఉన్నాడు. ఈ ఊరి పెద్ద వెళ్ళిన ఆ స్వామీజీ పేరు సర్వానంద. ఇంతకు పూర్వం ఆ యొక్క దేవకన్యకు భయంకరమైన రక్తపిశాచి యొక్క శాపాన్నిచ్చిన ఆ స్వామీజీ ఇప్పుడు ఈ స్వామీజీ ఆ ఊరి పెద్ద వైపు చూసి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. కర్మే ఫలే, నేను ఇచ్చిన శాపానికి శాప విముక్తి కోసం కూడా నా వద్దకే వచ్చాడు. ఇదే విధిరాత. నాయన, ఖచ్చితంగా నీకు సంతాన యోగం ఉంది. నేను ఇచ్చే ఈ మాయా ఫలాన్ని నీ భార్య చేత తినిపించు. ఖచ్చితంగా నీ భార్య మంచి మగ శిశువుకి జన్మనిస్తుంది. ఇదిగో ఓం క్రీం మాయా ఫలని, ఓం క్రీం మాయా ఫలని, ఓం క్రీం మాయా దర్శని అని చెప్పగా ఆ యొక్క మాయా ఫలం నేరుగా ఆ సాధువు చేతిలోనికి పడింది. అది చూసి ఈ ఊరి పెద్ద చాలా ఆనందపడ్డాడు. వెంటనే ఆ ఫలాన్ని తీసుకొని ఊరి పెద్ద ఈ సాధువుతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా స్వామి, మీ యొక్క రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఖచ్చితంగా నాకు సంతానం కలిగిన వెంటనే నేరుగా మీ వద్దకు వస్తాను. మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. సరే, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి ఆ ఊరి పెద్ద నేరుగా ఆ ఫలాన్ని తీసుకొని తన ఇంటి వద్దకు వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఈ ఊరి పెద్దకి 2 భార్యలు. ఆ భార్యలిద్దరూ ఆ ఫలం కోసం చూస్తూ ఉన్నారు. ఊరి పెద్దకి ఇక ఏం చెయ్యాలో తెలియక ఆ పండుని సగానికి కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్కను ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఆ ఫలాన్ని నీటిగా వాళ్ళిద్దరూ ఆ ఫలాన్ని పూర్తిగా తినేశారు. అలా ఆ ఫలము తిన్న ఆ ఊరి పెద్ద భార్యలిద్దరూ ఆ స్వామీజీ చెప్పిన విధంగానే కొన్ని మాసాల తర్వాత వాళ్ళిద్దరూ గర్భం దాల్చారు. అది చూసి ఊరి పెద్ద చాలా సంతోషపడ్డాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరిని ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఆనందపడుతూ ఉండేవాడు ఆ ఊరి పెద్ద. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఇద్దరికి ప్రసవ సమయం అయింది. ఊరి పెద్ద చాలా కాబరా పడుతూ ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఇంటిలో మంత్రసాని ఈ ఊరి పెద్ద భార్యలిద్దరిని చూస్తూ ఉంది. కొద్ది సమయానికి వాళ్ళ ఇద్దరికి అనుకోకుండా ఒక భయంకరమైన సగం పిల్లవాడు ఒక ఆవిడికి, మరొక సగం పిల్లవాడు ఇంకొక భార్యకి పుట్టాడు. ఆ ఇద్దరు పుట్టిన ఆ సగ భాగాలను తీసుకుని వచ్చి నేరుగా ఊరి పెద్దకు చూపించింది ఆ మంత్రసాని. భగవంతుడా,
పుట్టుక పిల్లలు పుడుతున్నారు అనుకుంటే ఇలా వికృతమైన రూపంలో పిల్లలు పుట్టారేంటి? అది ఎప్పుడు చూడని విధంగా ఇలా సగం పుట్టారేంటి? అయ్యి దేవుడా, ఆ సాధువు చెప్పింది నిజమే అనుకున్నాను, కానీ ఇంత దారుణంగా జరుగుతుంది అనుకోలేదు. ఈ పిల్లను మాత్రం ఊళ్ళో వారు ఎవరికి చూడకూడదు. నువ్వు కూడా ఈ సంగతి ఇక్కడితోనే మర్చిపోవాలి. నువ్వు ఎవరికీ తెలియచేయకూడదు. సరే, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ ఊరి పెద్ద మంత్రసాయిని అక్కడి నుంచి పంపించేసి తన అనుచరుని పిలిచి అనుచరుడిపై జినుంటూ ఉన్నాడు. అరే రంగన్న, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. ఈ వికృత రూపంలో ఉన్న ఈ పిల్లను తీసుకుని వెళ్లి పక్క ఊర్లో ఉన్న నూతిలో పడివేసి వచ్చాయి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్త రంగన్న, ఇది మన ఊరి పరువుకి, మా కుటుంబం గౌరవకి సంబంధించింది. నువ్వు చాలా జాగ్రత్తగా ఎవరికంట పడకుండా తీసుకుని పారేవాలి. వెళ్ళు వెళ్ళు రంగన్న, వెళ్ళు అని ఊరి పెద్ద తన అనుచరుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న తన అనుచరుడు జినుంటూ ఉన్నాడు. అరే అదేంటయ్యా, పిల్లలు పుడతాననుకుంటే మరి ఇంత వికృత రూపంలో చాలా భయంకరంగా పుట్టారు. ఆ స్వామీజీ ఏదైనా మోసం చేస్తుంటారంటారా, లేకపోతే మీరేమైనా చేశారా? ఏదో నాకు భయంగా ఉందయ్యా అని ఆ యొక్క అనుచరుడు ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే తప్పు అంతా నేనే చేశానురా. ఆ స్వామీజీ ఆ మామిడి పండును తీసుకొని నా భార్యకు తినిపించమన్నాడు. నేను కూడా నాకు 2 భార్యలు ఉన్నారనే విషయం ఆ స్వామీజీకి తెలియచేయడం లేదు. ఆ యొక్క మామిడి పండుని నేనే సగానికి కోసి 2కి తినిపించాను. ఆ ప్రభావం వల్లేనే పిల్లడు 2 ముక్కలుగా పుట్టి ఉంటాడు. ఏదైనా సరే, ఇది ఎంత మన అదృష్టం కాదు, మన దురదృష్టం. ఈ పిల్లను తీసుకుని వెళ్లి పక్క ఊళ్ళో నూతిలో పారేసి వచ్చారా రంగన్న. ఎవరికీ తెలియకూడదు. ఈ సంగతి నీలోనే దాగి ఉండాలి అని ఊరి పెద్ద తన అనుచరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న తన అనుచరుడు సరైన చెప్పి నేరుగా ఆ సగం పుట్టిన పిల్లల్ని తీసుకొని పక్క ఊర్లో ఉన్న ఆ బావిలో పడివేసి నేరుగా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేశాడు. ఆ బావి చుట్టూ రోజు బయలుదేరుతూ ఉన్న ఎంతో మంది శిరస్సు భాగాలు చూసి భయపడి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అయ్యో బాబోయ్, అదేంటి ఆ నూతి చుట్టూ ఎంతో మంది మనుషుల శవాన్ని తెగిపడి ఉన్నాయి. ఇది అంతా చూస్తుంటే ఏదో భయంగానే ఉంది. అందుకే నేను ఊరి పెద్దగారు ఈ వికృతంలో పుట్టిన ఈ బిడ్డని ఆ నూతిలో పడివేసి రమ్మనంటున్నారు. ఇది అంతా ఏమిక సంగీతమో ఏటో నాకు అర్థం కావటం లేదు. వెంటనే ఈ సంగతి నేరుగా ఊరి పెద్దగా తెలియజేయాలి అని చెప్పి ఆ అనుచరుడు నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చాడు. ఊరి పెద్దతో అనుచరుడు ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా అయ్యా, మీరు చెప్పిన విధంగానే పక్క ఊరి దగ్గర ఉన్న ఆ నూతి వద్దకు తీసుకుని వెళ్లి నాకు పుట్టిన ఆ పిల్లవాడిని అందులో పడివేశాను. అయ్యా, ఆ నుయ్యి చాలా భయంకరంగా ఉంది. నూత చుట్టూ ఎంతో మంది మనుషులు తగలు తెగిపడి ఉన్నాయి. చూడడానికి చాలా భయంకరంగా, చాలా ఎంతో కిరాతకంగా ఉందయ్యా. అక్కడ ఏదో పిశాచాలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఈ యొక్క అనుచరుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అవునవునరా, నేను కూడా మన ఊళ్ళోంచి వస్తూ ఉంటే 2 మాట్లాడుకుంటూ ఉన్నారు. పక్క ఊర్లో ఏదో భయంకరమైన పిశాచి వచ్చిందని, ఆ పిశాచి ఇప్పుడు ఆ నూతిలోనే బలీగా ఉందని, ఊర్లో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వెళ్లి బలైపోతున్నారని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అది నేను పెద్దగా నమ్మలేదు, కానీ నువ్వు చెబుతుంటే నాకు నిజమే అనిపిస్తుంది. ఏదో అంత ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సరే, నేను చెప్పే విధంగానే పిల్లవాడిని ఆ ముందులో పారేశావు కదా, అలా అయితే మనకి ఇక సమస్య లేదు. ఈ విషయం ఎవరికీ తెలియజేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రహస్యం నీకు నాకు తప్ప ఇంక ఎవరికీ తెలియకూడదు, సరేనా అని ఊరి పెద్ద తన అనుచరుడితో చెప్పాడు. ఇదిలా ఉండగా ఆ ఊరిలో కొందరు ఒక వ్యక్తిని బలిదీపాన్ని తీసుకుని వచ్చి ఆ నూతి వద్ద ఉంచి వెళ్లిపోయారు. కొద్ది సమయానికి ఆ పిశాచి ఆకలి అంటూ అరుస్తూ ఆ యొక్క వ్యక్తిని తన మీదకి బయటకు విసిరేసింది. ఆ పిశాచి నూతిలో ఉంటూ నూతిలో పడివేసిన ఈ యొక్క బిడ్డ శరీర భాగాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన మనసులో ఆ పిశాచి గట్టిగా నవ్వుకుంటూ ఏమంటూ ఉంది. వచ్చాయి మంచి రోజులు వచ్చాయి. నాకు శాప విముక్తి కలిగే రోజు ఆసన్నమైంది. జన్మల నుంచి జన్మించిన బిడ్డ నా వద్దకు చేరుకున్నాడు. ఇప్పుడు వీడిని ఇక్కడ బ్రతికించి వాడి నా వద్దకు చేర్చాలి. ఓం హ్రీం చండా ప్రేతాత్మని, ఓం హ్రీం చండా ప్రేతాత్మని అని ఆ పిశాచి మంత్రాలు చదవగా వేరుగా ఉన్న ఆ శరీర భాగాలు రెండూ కలిసి బిడ్డగా మారాయి. ఆ బిడ్డకి తన శక్తితో ప్రాణం పోసింది. ఆ బిడ్డ
ఈడుస్తూ ఉన్నాడు. అది ఎంత చూస్తున్న ఈ రక్త పిశాచి జీవి అనుకుంటూ ఉంది. అరే బిడ్డ, నీ చేతుల్లోనే నాకు శాప విమోచనం ఉంది. ఎదుగు ఎదుగు, త్వరగా ఎదుగు. ఈ సృష్టిలో ఉన్న శక్తులన్నీ నీ వశం చేసుకుని ఆ ప్రేతాల లోకంలోనికి వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకుని నా శిరస్సుపై పెట్టిరా బిడ్డ. ఇప్పుడు నా రూపాన్ని మార్చుకొని పక్క ఊరుకు వెళ్ళి నీ యొక్క తండ్రి వద్దకు చేర్చాలి అని ఆ రక్త పిశాచి అనుకొని తన రూపాన్ని ఒక ముసలి మామ వలె మార్చుకొని ఆ బిడ్డను తీసుకుని నేరుగా పక్క ఊరు పెద్ద వద్దకు చేరుకుంది. ఊరు పెద్ద ఆ ముసలి మామను చూసి ఇలా అంటూ ఉన్నాడు. అరే ఎవరమ్మా నువ్వు? నేరుగా బిడ్డను తీసుకొని ఇక్కడికే వచ్చావు. నీకు ఎవరు కావాలి? నీకు అసలు ఏ ఊరు అని ఊరి పెద్ద చెప్పగా ఈ ముసలి మామ రూపంలో ఉన్న ఈ రక్త పిశాచి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. అరే నాయనా, నీ గురించి నాకు మొత్తం తెలుసు నాయనా. చాలా సంవత్సరాల క్రితం నుంచి నువ్వు పిల్లలు లేక అవస్థ పడుతున్నావు. ఎంతక మునిపే నీకు ఒక స్వామీజీ వరమిచ్చి ఫలమిస్తే ఆ ఫలాన్ని నువ్వు నీ భార్యలిద్దరికీ ముక్కలుగా చేసి ఇచ్చావు. అందుకు ప్రతిదీపంగా నీకు పుట్టిన బిడ్డ 2 భాగాలుగా పుట్టాడు. ఆ బిడ్డ ఊళ్ళో వారు చూస్తే భయపడతారో లేదా నీకు పరువు తక్కువ అని చెప్పి ఆ బిడ్డని పక్క ఊరి నూతిలో పారేశావు కదా. నాకు అంతా ఎరికే. నీ గురించి నాకు మొత్తం తెలుసురా నాయనా అని ఊరి పెద్దతో ఆ ముసలివ్వ చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ ముసలి మామతో ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే మామ, నా గురించి ఎంతో తెలిసిన వాళ్ళ చెబుతున్నావు. పైగా ప్రతిదీ చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నావు. అసలు ఈ రహస్యం నీకు ఎవరు చెప్పారు అని ఆ ఊరి పెద్ద ఆ ముసలి అవ్వని చెబుతూ ఉన్నాడు. మునుపటి భాగంలో ఈ భయంకరమైన రక్త పిశాచి తన రూపాన్ని మార్చుకుని తన మంత్రశక్తితో ఒక్కటిగా చేసిన పక్క ఊరి పెద్ద కుమారుడిని నేరుగా తీసుకుని వచ్చి ఊరి పెద్ద వద్ద నుంచింది. ఊరి పెద్దతో తను చేసిందంతా పూర్తిగా చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ యొక్క ముసలి ఎవ్వతో ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే ఎవరు మామ నువ్వు? నేను చేసింది ప్రతిదీ చాలా క్షుప్తంగా, చాలా ప్రతి చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఎంతో జాగ్రత్తగా చెప్పావు. ఇంతకీ నువ్వెవరు? అసలు నీ చేతిలో ఉన్న ఈ బిడ్డ ఎవరు అని ఊరి పెద్ద అడగగా ఈ యొక్క ముసలి అవ్వ ఇలా అంటూ ఉంది. ఒరే, వీడేరా నీ కొడుకు. నీకు ముక్కలుగా పుట్టిన ఈ కొడుకుని ఒక్కటిగా మార్చి తిరిగి మళ్ళా వీడికి ప్రాణం పోసి తీసుకువచ్చాను. ఇదిగో స్వీకరించు నీ వంశోద్ధారకుడిని అని ఈ యొక్క ఊరి పెద్దతో ఆ మంత్రాలవ్వ చెప్పింది. ఆ ముసలి అవ్వ చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సంతోషంతో ఆనందపడుతూ ఆ ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అవునా, నిజంగానా అవ్వ? అవ్వ, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. కలక కలిగిన నా సంతానం ఇలా వికృతంలో పుట్టినని చెప్పి నేనే ఆ బావిలో పారేయమన్నాను. కాని ఆ భగవంతుడు నీ రూపంలో వచ్చి నా బిడ్డను తిరిగి మళ్ళా నాకు ప్రసాదించావు. నా బిడ్డ ఇప్పుడు సజీవంగా ఉన్నాడు. అంతేకాదు ఎంతో చక్కగా అందంగా ఉన్నాడు. అవ్వా, నీకు ఏం కావాలో కోరుకో. ఖచ్చితంగా నువ్వు ఏం కావాలనుకున్నా అది ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. అవ్వా చెప్పండి అవ్వా, మీరు ఏదైనా కోరుకోండి అవ్వా అని ఈ ఊరి పెద్ద ఆ ముసలివ్వని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ ముసలి యొక్క ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. ముసలిదానని నాకు ఏముంటాయి నా కోరికలు? సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి, నాకు అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. నాకు ఈ బిడ్డ వల్లే శాప విమోచనం కలుగుతుంది. నేను ఈ ఊరి చివరన ఇంకొక ఊరు ఉంది కదా, ఆ ఊరి చివరిలో ఉన్న బావిలో నేను ఒక రాక్షసిగా శపించబడి ఉన్నాను. నేను ఊర్లో ప్రజలని రోజుకి ఒకరిని చెప్పున చంపక తింటున్నాను. నాకు శాప విమోచనం కలగాలంటే నీకు పుట్టిన ఈ బిడ్డ
సర్వశక్తులను నేర్చుకొని పాతాళంలో ఉన్న ఆ మహిమ గల వజ్రాన్ని తీసుకొని వచ్చి నా శిరస్సుపై పెట్టాలి. అలా పెడితే నేను తిరిగి మరలా నా దేవకన్య రూపం నాకు వర్తిస్తుంది. ఈ ఒక్క సహాయం చేసి పెట్టిన ఆయన ఇంకొక మరొకటేమీ నాకు వద్దు. తప్పకుండా చేస్తావు కదా అని ఆ యొక్క ముసలి యవ్వ ఈ ఊరి పెద్దతో అడిగింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అవ్వ, నిజంగా నువ్వు శాపగ్రస్తురాలువా? దీన్ని చూస్తే మామూలు మామూలే ఉన్నావు. అసలు నువ్వు శాపగ్రస్తురాలువేంటి? నాకు నిజంగా అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో నాకు పూర్తిగా చెప్పవ్వా అని ఈ ఊరి పెద్ద ఆ ముసలి అవ్వని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ ముసలి అవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. అరే, నా రూపాన్ని చూస్తే నువ్వు జడుచుకుంటావు, కానీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే. నేను ఒక దేవకన్యని. నేను చేసిన ఒక తప్పిదం వల్ల ఒక మహర్షి నన్ను ఒక రక్త పిశాచి వలె మార్చి ఈ ఊరి చివరిన బావిలో బందీగా మార్చేశాడు. అప్పటి నుంచి ఊర్లో ప్రజలందరినీ ఒక్కొక్కరిగా తింటూ నా రక్త దాహాన్ని తీర్చుకుంటున్నాను. నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నీ కొడుకు పెద్ద అయి తన శక్తులని నేర్చుకున్న తర్వాత ఆ పాతాళంలోకి వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకొని వచ్చి నా శిరస్సుపై పెడితే చాలు. మర్చిపోకు నాయనా, మర్చిపోకు. నువ్వు ఇచ్చిన మాట తప్పవకు అని ఆ యొక్క ముసలి యవ్వ ఈ ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆ ముసలి యవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. సరే అవ్వా, సరే, తప్పకుండా నీకిచ్చిన మాట ప్రకారం నా కొడుకు పెరిగి పెద్దయిన తర్వాత నీ యొక్క శాప విమోచన కోసం ఖచ్చితంగా ఆ అతపాతాలోనికి వెళ్లి ఆ భయంకరమైన మహిమ కలిగిన వజ్రాన్ని తీసుకుని రమ్మని చెబుతాను. ఖచ్చితంగా నీకు నేను ఖచ్చితంగా సహాయం చేస్తానవ్వా అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ ముసలి యవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న ముసలి యవ్వ సరేని చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. తిరిగి వచ్చిన తన కొడుకును చూసుకుంటూ ఈ ఊరి పెద్ద చాలా ఆనందపడుతూ ఎంతో సంతోషపడుతూ ఉండేవాడు. ఇంతలో ఈ ఊరి పెద్ద నేరుగా ఆ భయంకరమైన సంఘటనలు జరుగుతున్న ఆ పక్క ఊరికి వెళ్లి ఆ ఊరి పెద్దను కలిశాడు. ఆ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా నమస్కారం, నేను ఈ పక్క ఊరికి ఊరి పెద్దను. మీ గ్రామంలో జరుగుతున్న సంఘటనలన్నీ మా ఊరికి తెలిసాయి. అంతేకాదు, ఎంతో భయానకంగా ప్రతిరోజు గడుపుతున్న మీ ఊరు మొత్తానికి ఇప్పుడు ఒక శుభవార్త. మీ ఊరిని పట్టి పిలుస్తున్న ఆ రక్త పిశాచి ఒక దేవకన్య. ఆమె ఒక శాపం వల్ల మీ ఊరి చివరిన నూతిలో మంత్రాల చేత బందీగా బంధింపబడి ఉంది. ఆ యొక్క రక్త పిశాచికి శాప విమోచనం కలిగే అవకాశం కూడా మా ఊరికి దక్కింది. అందుకు కారణంగా మా బిడ్డ నిన్న ఒక భయంకరమైన రూపంలో పుట్టబోతే ఆ రూపాన్ని నేరుగా మీ యొక్క ఊరి బావిలో పడివేశాం. ఆ మంత్రమైన శక్తితో ఆ భయంకరమైన రక్త పిశాచి ఆ రెండు భాగాలను కలిపి నా బిడ్డను బ్రతికించింది. నా బిడ్డ ద్వారానే ఇప్పుడు ఈ రక్త పిశాచికి శాప విమోచనం కలుగుతుందని నిన్ను నేరుగా నాతో వచ్చి చెప్పింది. అందుకని మీ ఊర్లో వాళ్ళు ఎవరూ భయపడకుండా ప్రతిరోజు ఆ రక్త పిశాచికి బలి అవ్వడం ఎవరూ ఆపకండి. మా ఊర్లోంచి వాళ్ళని కూడా రోజుకి ఒకరిని చొప్పున ఖచ్చితంగా ఈ రక్త పిశాచికి బలి ఇద్దాం. కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి మరలా పుడతారనే నమ్మకం నాకు ఉంది. దయచేసి ఆ రక్త పిశాచి మీద మీరు ఎటువంటి భూత ప్రేతాత్మ లాంటి మంత్రశక్తులను ప్రయోగించవద్దు అని ఈ వ్యక్తి చెబుతూ ఉండగా ఆ ఊరి పెద్ద జినుంటూ ఉన్నాడు. అరే, మీరిదంతా చెబుతూ ఉంటే నాకే అనుమానంగా ఉంది. సరే, మీ ఇంతటి పెద్ద మనిషి నేరుగా మా ఇంటికి వచ్చి చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నమ్ముతాను. మాకు మంత్రాలవ కూడా చెప్పింది. ఆ రక్త పిశాచి బలి తీసుకుంటా తప్ప ప్రాణాలు తిరిగి మళ్ళా ప్రసాదిస్తుందని చెప్పి మంత్రాలవ మాకు ఎప్పుడో చెప్పింది. సరే, ఖచ్చితంగా మాకు కూడా మీలాంటి వాళ్ళు సహాయం కావాలి. ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఆ రక్త పిశాచి నుంచి ఆ యొక్క శాపం నుంచి బయటికి పంపించి అందరం హాయిగా బ్రతుకుతాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అనుకున్న విధంగానే రోజుకు ఒకరు చొప్పున ఈ గ్రామం నుంచి ఒకరు, మరొక గ్రామం నుంచి ఇంకొకరు మరుసటి రోజు బలి అవుతూ ఆ రక్త పిశాచి యొక్క రక్తదాహాన్ని తీరుస్తూ ఉన్నారు. ఇంతలో ఈ ఊరి పెద్ద కొడుకు పెరిగి పెద్ద అవుతూ ఉన్నాడు. ఈ ఊరి పెద్దకి ఇక ఎలా అయినా సరే తన బిడ్డకి అన్ని విద్యలు నేర్పించాలని చెప్పి మొదటగా నేరుగా మంత్రాలయ వద్దకు వెళ్ళాడు.
మంత్రాలవతో ఈ ఊరి పెద్ద ఇల్లు ఉన్నాడు. అవ్వా, మంత్రాలవకి వందనాలు. అవ్వా, నేను ఒక చిన్న కార్యం మీద నీ వద్దకు వచ్చాను. నువ్వే ఆ పని ఖచ్చితంగా మాకు చేసి పెట్టాలి. నీవు తప్ప ఇంక మారకు ఎవరూ సహాయం చేయలేరు. అవ్వా, నువ్వే మాకు దిక్కు అని ఈ ఊరి పెద్ద మంత్రాలవని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ ఇల్లు ఉంది. చెప్పు నాయనా, చెప్పు, ఏ సహాయం కావాలి? మీ ఊరికి ఏవైనా ఆపద వాటిల్లిందా, లేదా దుష్టశక్తి ప్రభావం ఏమైనా మీ ఊరిపై పడిందా? చెప్పునైనా చెప్పు అని చెప్పగా ఈ ఊరి పెద్ద తనకు జరిగిన సంగతులన్నీ నేరుగా ఈ మంత్రాలవతో చెప్పాడు. అది ఎంత విన్నా ఈ మంత్రాలవ ఊరి పెద్దతో ఇల్లు ఉంది. మంచి వార్త చెప్పావు. ఇక ఈ చుట్టుపక్క గ్రామాలకి ఆ రక్త పిశాచి నుంచి బెడద ఉండదు. మంచి శుభమైన వార్త చెప్పావు. ఖచ్చితంగా ఏం కావాలో చెప్పు నాయనా అని ఈ మంత్రాలవ ఊరు పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరు పెద్ద మంత్రాలవతో ఇల్లు ఉన్నాడు. అవ్వా, అదేమీ లేదవ్వా. ఇక ఆ రక్త పిశాచ శాపానికి నా కొడుకు ఒక్కడే మార్గం. ఖచ్చితంగా నా కొడుకుకి నీ దగ్గరే ఉంచుకొని వాడికి అన్ని విద్యలు నేర్పించవ్వా. ఆ తర్వాత ఆ పిశాచి చెప్పిన విధంగానే వీడిని ఖచ్చితంగా ఆ అతపాతాలోకానికి పంపించి ఆ వజ్రాన్ని తెప్పిద్దాం. అవ్వా, నాకు నువ్వే సహాయం చేయగలవు అని ఈ యొక్క ఊరి పెద్ద మంత్రాలవతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ సరైన చెప్పింది. ఈ ఊరి పెద్ద చాలా ఆనందపడి నేరుగా తన ఇంటి వద్దకు వచ్చి తన కుమారుడితో ఇల్లు ఉన్నాడు. అరే బాబు శ్రీను, ఈ రోజు నుంచి నువ్వు ఇక ఈ ఊళ్ళో ఉండబోవడం లేదు. నువ్వు కొన్ని విద్యలు నేర్పించుకోవడానికి నేను ఒక మహిమగలిగిన మంత్రాల వద్దకు నిన్ను చేర్పిస్తాను. ఆమె వద్దే కొన్ని సంవత్సరాల పాటు గడిపి విద్యలను నేర్చుకున్న తర్వాత నీకు నేను ఒక మహోత్తరమైన కార్యం అప్పచెపుతాను. ఆ కార్యం సాధిస్తే తప్ప ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏవి హాయిగా నిద్రించలేవు. వెళ్తావా నాయనా అని ఈ ఊరి పెద్ద తన కొడుకుని అడగగా తన కొడుకు ఇల్లు ఉన్నాడు. అరే, అదేంటి నాన్నగారు, ఇంతకాలం మీ వద్దే ఉండి ఇప్పుడు ఎవరో మంత్రాల దగ్గరికి వెళ్ళమంటే ఎలా? సరే, మీ మాట కాదనకుండా ఖచ్చితంగా వెళ్తాను. ఆమె దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాను. తర్వాత మీరు చేయమన్న ఆ కార్యాన్ని ఖచ్చితంగా చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మీ పేరుని ప్రబుల్నేలా చేస్తాను. మీ పేరుని అందరికీ తెలిసేలా చేస్తాను. తప్పకుండా నాన్నగారు, నన్ను తీసుకెళ్లి దేబెట్టండి. తప్పకుండా నాన్నగారు, నన్ను తీసుకువెళ్ళండి. తప్పకుండా నాన్నగారు, ఖచ్చితంగా ఇప్పుడే వెళ్తాను. తప్పకుండా నాన్నగారు, ఖచ్చితంగా ఇప్పుడే వెళ్తాను. అనుకున్న విధంగానే ఊరి పెద్దతో పాటు తన కుమారుణ్ణి నేరుగా మంత్రాలవ బహుమతికి తీసుకుని వెళ్ళాడు. మంత్రాలవతో ఊరి పెద్ద తన కుమారుణ్ణి చూపించి, అవ్వా, వీడే నా కుమారుడు. వీడే చిన్నతనంలో ఒక భయంకరమైన వికృతి రూపంలో పుట్టి ఆ రక్త పిశాచి తాత తన రూపాన్ని తిరిగి మళ్ళా పొందగలిగాడు. ఇదిగో అవ్వా, ఇప్పుడు వీడినే నువ్వు శక్తివంతుడిగా మార్చి ఆ రక్త పిశాచి శాపానికి ఈ వ్యక్తి ద్వారానే శాప విమోచనం కలిగించాలి అని ఈ ఊరి పెద్ద మంత్రాలవతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. రా నాయనా రా, నీ యొక్క ఈ రాక కోసం ఎన్నో సంవత్సరాలుగా కొన్ని ఊర్లు అన్ని ఎదురు చూస్తూ ఉన్నాయి. నీ యొక్క ప్రోద్బల్యంతోనే ఆ ఊరిని పట్టి పీడిస్తున్న ఆ రక్త పిశాచి పూర్తిగా శాపాన్ని మార్చి దైవకన్యగా మార్చగలవు. అందుకు గాను నువ్వు కొన్ని భయంకరమైన ప్రేతాత్మ శక్తులను పొందాలి. ఇక్కడి నుంచి ఈ నిమిషం నుంచి నువ్వు నా శిష్యుడిగా మారి నేను నేర్పబోయే ఈ మంత్రతంత్ర విద్యలన్నీ నేర్చుకొని ఒక్కొక్కటిగా ఆ స్థానాల్లో అధిగమించి తరువాత నేరుగా అతపాతాలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆ మహిమ కలిగిన వజ్రాన్ని తీసుకుని రావాలి. అలా వచ్చిన మరుక్షణమే ఆ రక్త పిశాచి శిరస్సు భాగంలో నీవు తీసుకుని వచ్చిన ఆ యొక్క మణిని పట్టినచో వెంటనే రక్త పిశాచి రూపం మారి దేవకన్యగా మారిపోతుంది. ఇక మీరు ఇంటికి వెళ్ళండి. ఇతనికి రేపటి నుంచి ఖచ్చితంగా మంత్రశక్తితో పాటు అన్ని శక్తులను నేర్పిస్తాను.
అని మంత్రాలవ్వ చెప్పింది. మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద అనుకున్న విధంగానే తన కుమారుని నేరుగా ఈ మంత్రాలవ్వ వద్దకు తీసుకుని వచ్చాడు. మంత్రాలవ్వ ఆ ఊరి పెద్ద కుమారుడితో ఈ యొక్క భయంకరమైన సంఘటనలన్నీ చెప్పింది. అంతేకాదు తనకి పూర్తిగా మంత్ర విద్యలు నేర్పుతానని చెప్పి తన తండ్రిని అక్కడి నుంచే వెళ్ళిపోమని చెప్పింది. ఇంతలో ఈ ఊరి పెద్ద నేరుగా ఆ మరొక ఊరి పెద్దను కలిశాడు. ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా నమస్కారం. నేను మీకు చెప్పిన విధంగానే నా కొడుకు యుక్త వయసుకు రాగానే నేను నేరుగా మంత్రాలవ్వ వద్దకు చేర్పించాను. ఇప్పుడు మంత్రాలవ్వ ఆధీనంలోనే ఉన్నాడు నా కొడుకు ఇప్పుడు మంత్రశక్తితో బయటకు వచ్చి ఈ ఊరిని పట్టి పీడిస్తున్న ఈ రక్త పిశాచిని పూర్తిగా తరిమి కొడతారు. నాపై నమ్మకం ఉంచండి అని ఈ యొక్క ఊరి పెద్ద చెప్పగా తను ఇలా అంటూ ఉన్నాడు, అరే తప్పకుండా మీ వాళ్ళు సహాయం చేయడం వల్లే ఇప్పటి వరకు మా ఊరు అందరూ సజీవంగా ఉన్నాం. ఇక మీ అబ్బాయి ఆ మంత్ర విద్యను మొత్తాన్ని నేర్చుకొని ఆ మహిమ కలిగిన ఆ హారాన్ని తీసుకొని లేదా ఆ మణిని తీసుకొని ఆ పిశాచిపై పెడితే చాలు, ఇక మా ఊరికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరూ నేరుగా ఊరి చివరిని ఉన్న ఆ బావి వద్దకు వెళ్లి ఆ రక్త పిశాచికి వినిపించేలా బావి వద్ద ఇలా అంటూ ఉన్నారు, అమ్మా రక్త పిశాచి, ఇక నీకు మరికొద్ది రోజుల్లో నీకు శాప విమోచనం కలుగుతుంది. తరువాత నువ్వు స్వేచ్ఛగా హాయిగా నీ దైవరూపం పొంది నేరుగా నీ లోకానికి వెళ్ళిపోవచ్చు. ఇక మా ఊరిని విడిచిపెట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి, అందుకు శాంతించుమా అని వీళ్ళిద్దరూ ఆ బావి వద్ద నుంచొని మాట్లాడుతూ ఉన్నారు. బావిలోంచి ఒక్కసారిగా ఆ రక్త పిశాచి గట్టిగా నవ్వుతూ బయటికి వచ్చి వీళ్ళు ఇద్దరితో ఇలా అంటూ ఉంది. ఆ రక్త పిశాచి ఒక్కసారిగా బయటకు వచ్చి వీళ్ళు ఇద్దరితో ఇలా అంటూ ఉంది, ధన్యవాదాలు ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలుగా ఈ నూతిలోనే బందీగా ఉన్న నన్ను ఇక కొద్ది రోజుల్లో నా ఈ రక్త పిశాచి రూపం పోయి నా దేవకన్య రూపం వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. వెళ్ళండి త్వరగా ఆ పాతాళలోకానికి వెళ్ళి ఆ హారాన్ని తీసుకుని రమ్మని చెప్పండి. వెళ్ళండి త్వరగా వెళ్ళండి అని చెప్పి ఆ రక్త పిశాచి తిరిగి మళ్ళా మాయమైపోయింది. ఇదిలా ఉండగా మంత్రాలవ వద్ద ఉన్న ఈ ఊరి పెద్ద కొడుకుతో మంత్రాలవ ఒక భయంకరమైన ప్రదేశంలో తీసుకుని వెళ్లి తన మంత్రశక్తిని ఒక్కొక్కటిగా ఆ కుమారులోనికి ప్రవేశపెడుతూ ఉంది. ఆ మంత్రాలవ ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది, నాయన కుమారా, నేను నా శక్తి మొత్తాన్ని నీలోకి ప్రవేశపెడుతున్నాను. నా శక్తిని మొత్తాన్ని ఉపయోగించి పాతాళ లోకంలో ఉన్న ఆ మహిమ గల వజ్రాన్ని తీసుకొని వచ్చి ఈ రక్త పిశాచి శిరస్సు భాగంలో పెట్టాలి. నువ్వు వెళ్ళే ఆ పాతాళ లోకంలో భయంకరమైన పిశాచాలు నీపై దాడి చేస్తూ ఉంటాయి. వాటి అన్నిటినీ నువ్వు సమక్రమంగా ఎదుర్కొంటూ నీ యొక్క విధిని పూర్తిగా నిర్వర్తించాలి. నీ రాక కోసం 2 ఊర్ల జనాలు ఎదురు చూస్తూ ఉంటాయి. వెళ్ళు, నేటితో నీకు మంత్రశక్తి విద్య మొత్తాన్ని నేర్పించాలి. ఇక నువ్వు నిర్భయంగా పాతాళ లోకానికి ప్రవేశించి అక్కడ ఉన్న మహిమ గల ఆ యొక్క వజ్రాన్ని తీసుకుని రావలను. వెళ్ళు, ఇదే నా యొక్క ఆదేశం అని మంత్రాలవ్వ ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న తను ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా వందనాలు, తప్పకుండా మీరు చెప్పిన విధంగానే పాతాళలోకి వెళ్ళి ఎన్ని భూత ప్రేత పిశాచాలు ఎదురు వచ్చినా సరే నేను అనుకున్న నా లక్ష్య సాధన తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఆ మహిమ గల వజ్రాన్ని ఆ రక్త పిశాచ శిరస్సు భాగంలో పెడతాను. మీ అండ ఉన్నంత వరకు నేను ఎలాంటి కార్యాలైనా సరే నేను జయించుకు వస్తాను. జై మంత్రాలవ్వ, ఇప్పుడే బయలుదేరుతాను అని ఆ వ్యక్తి చెప్పగా మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, తప్పక కుమారా, తప్పకుండా. కానీ నీతో పాటు నా అనుచరుడు ఈ డింబకుడు కూడా నీతో వస్తాడు. నీకు ఏదైనా ఆపద వాటిల్లినా లేక ఆ రక్త పిశాచి శక్తులు ఎక్కువైనా సరే ఈ డింబకుడు నాకు తెలియజేస్తూ ఉంటాడు. తద్వారా ఆ పిశాచిని ఎదమిగించే శక్తిని నేను నీలో ప్రవేశపెడతాను. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, సమయం ఆసన్నమవుతుంది అని
మంత్రాలవ్వ వాళ్ళిద్దరితో చెప్పింది. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. సరిగ్గా ఒక ప్రదేశం వచ్చేసరికి ఈ డింబకుడు ఈ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు. ఈ మిత్రమా, అదిగో పాతాళ లోకానికి వెళ్లే మార్గం. ఆ మార్గం గుండా వెళ్తే ఖచ్చితంగా అధపాతాళలోనికి ప్రవేశిస్తాం. పద పద, త్వరగా వెళ్దాం అని చెప్పగా నేరుగా వాళ్ళు ఇద్దరు ఆ కొండ భాగానికి చేరుకున్నారు. ఆ కొండకు ఎదురుగా ఒక పెద్ద రాయి బోల్చి ఉంది. ఆ రాయిని ఎంత ప్రయత్నించినా వీళ్ళు తీయలేకపోయారు. ఈ మంత్రాల ఇచ్చిన శక్తితో ఈ మంత్రగాడు తన మంత్ర జపంతో ఆ రాయిని ఒక్కసారిగా పక్కకి నెట్టాడు. అది చూసిన ఈ యొక్క మంత్రాల శిష్యుడు డింబకుడు ఇలా అంటూ ఉన్నాడు. ఈ భలే భలే, మంత్రాలవ నేర్పిన విద్య నీకు వృధాగా పోలేదు. చేతికి మట్టి అంటకుండా కొండను భలే సులభంగా పక్కకు నెట్టావు. మంత్రాలవ శిష్యుడంటే ఆ మాత్రం ఉండాలి. పద పద, త్వరగా వెళ్ళి ఆ మహిమ గల వజ్రాన్ని బయట తీసుకుని వద్దాం అని ఇద్దరు నేరుగా ఆ గుహలోనికి ప్రవేశించి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు ఇద్దరు నడుచుకుంటూ నేరుగా ఆ పాతాళ గృహ మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. ఇంతలో కొద్ది సమయానికి వీళ్ళకి ఎదురుగా 2 అస్థిపంజరాలు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఆ 2 వీళ్ళను చూసి ఇలా అంటూ ఉన్నాయి. అరే, ఎవర్రా మీరు? నేరుగా పాతాళ మార్గ గృహలోనికి ప్రవేశించారు. ఎవరు మీరు? ఇంతటి ధైర్యం మీకెక్కడిది? ఇక్కడ ఉన్న భయంకరమైన పిశాచాలు మిమ్మల్ని చంపకు తింటాయి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి అని ఆ అస్థిపంజరాలు 2 వీళ్ళిద్దరితో అంటూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అరే, మాకు దారి వదిలేండి. మేము త్వరగా పాతాళలోకానికి చేరుకొని అక్కడ ఉన్న మహిమగలిగిన ఆ వజ్రాన్ని మేము సేకరించాలి. మేము భూలోకం నుంచి వస్తున్నాం. త్వరగా మాకు ఏదైనా వీలు ఉంటే సహాయం చేయండి, లేదా మాకు మార్గం తప్పుకోండి, లేకండి అని ఆ వ్యక్తి ఆ అస్థిపంజరాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ అస్థిపంజరాలు గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాయి. ఏంటి, వజ్రాన్ని తీసుకుని వెళ్తావా? అది అంత తేలికగా పొందే వజ్రం కాదు. ఈ పాతాళ లోకంలో ఎన్నో భూత ప్రేతాత్మలు ఈ పాతాళ లోకంలో భూత ప్రేతాత్మలు ఎన్నో ఆ వజ్రానికి కాపలాగా ఉన్నాయి. అటువంటి వజ్రాన్ని నువ్వు తేలికగా అతి సులువుగా పట్టుకు వెళ్దాం చూస్తున్నావా? ముందుగా నీకు ఎదురుగా ఉండే ఈ భయంకరమైన గృహ దాటి వెళ్ళడానికి నీకు సమయం పడుతుంది. ఇక ఆ పిశాచాలను జయించి ఆ వజ్రాన్ని తీసుకువెళ్ళడం అసాధ్యమరా డింబక? అని ఆ అస్థిపంజరాలు 2 మాట్లాడుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. నేను ఈ భూత ప్రేత పిశాచులన్నీ పూర్తిగా జయించగలను. నేను మంత్రాల వద్ద ఎన్నో వందల సంవత్సరాల నుంచి మహిమగలిగిన శక్తులన్నీ కొన్ని సంవత్సరాల్లో నేర్చుకోగలిగాను. నాకు ఇప్పుడు వెనుక మంత్రాలవ శక్తితో పాటు మంత్రాలవ మహిమ కూడా నా వద్ద ఉంది. ఖచ్చితంగా ఈ భూత ప్రేత పిశాచులన్నిటినీ నేను పూర్తిగా జయించగల నమ్మకం నాకు ఉంది. త్వరగా నాకు ఆ వజ్రం ఉన్న ఆ ప్రదేశం నాకు తెలియజేయండి. మీకు సహాయం చేస్తే, మీరు నాకు ఏదైనా సహాయం చేయగలిగితే నేను మీకు పునర్జన్మ ప్రసాదిస్తాను. ఖచ్చితంగా నాకు సహాయం చేయండి అని ఆ వ్యక్తి ఆ అస్థిపంజరాలను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు ఇలా అంటూ ఉన్నాయి. ఓ, మంత్రాలవ శిష్యుడువా? సరే సరే, మంత్రాలవ శిష్యుడు ఎవరికైనా సరే ఈ యొక్క ప్రేతాత్మల దేంత శక్తి ఉంటుందని మాకు తెలుసు. కానీ ఇక్కడ ఉంటున్న ఆ పిశాచాలు చాలా శక్తివంతమైనవి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి తన శక్తిని తను పెంపొందించుకుంటూ ఈ గృహలోనే బందీగా ఉన్నాయి. మొదటగా అతి భయంకరమైన అసూచిక పిశాచి మీ పైకి ప్రభావం చూపిస్తుంది. తనను జయించగలిగితే మిగతా పిశాచులన్నీ చల్లాచెదురుగా పోతాయి. ఇక్కడి నుంచి 100 అడుగుల దూరంలో ఆ పిశాచి మీపైకి దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. అది దాటిన తర్వాత వెంటనే మీరు అనుకున్న విధంగా ఆ మహిమగల వజ్రం మీకు కనిపిస్తుంది. అందుకు గాను మేము మీకు సహాయం చేస్తాం. అయితే మీరు చేయవలసింది ఒకే ఒక కార్యం ఉంది. మీ రూపాలు మార్చుకొని మీరు మాలా అస్థిపంజరాల్లా మారవలను. అలా మారితే మిమ్మల్ని నేరుగా ఆ వజ్రం ఉన్న ప్రదేశానికి నేను తీసుకుని వెళ్తాను. చింతలో ఆ పశుచిక పిశాచి మీపై
ప్రభావం చూపేలోపు నీ దగ్గర ఉన్న ఆ మంత్రశక్తితో ఆ పిశాచాన్ని అక్కడికక్కడే నాశనం చేయగలగాలి. ఇలా చేస్తే తప్ప ఈ పాతాళ లోకంలో ఉన్న ఆ మహిమగల వజ్రాన్ని నువ్వు తీసుకుని వెళ్ళలేవు అని ఆ అస్థిపంజరాలు రెండు ఈ వ్యక్తితో చెప్పాయి. ఆ మాటలు విన్న ఈ వ్యక్తి సరే అని చెప్పాడు. వెంటనే ఆ అస్థిపంజరాలు ఈ వ్యక్తితో పాటు మంత్రాలవ్వ శిష్యుడైన డింబకుని కూడా అస్థిపంజరాల్లా మార్చేశాయి. ఈ 4 అస్థిపంజరాలు నడుచుకుంటూ నేరుగా ఆ పాతాళ గృహం నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అనుకున్న విధంగానే వీళ్ళు కొంత దూరం ఆ మార్గం గుండా ప్రయాణించేసరికి వీళ్ళకి ఎదురుగా ఒక భయంకరమైన పిశాచి ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఆ పిశాచి ఈ 4 అస్థిపంజరాలు చూస్తూ గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, అస్థిపంజర రూపంలో మారినంత మాత్రాన మీ రూపాలు కనిపెట్టలేనంతనుకున్నారా అని ఆ దయ్యం అని తన మంత్రశక్తితో ఒక్కసారిగా ఎదురుగా నిల్చున్న వాళ్ళు ఇద్దరిపై ఒక మాయాజలాన్ని చల్లగా తిరిగి మరలా వాళ్ళ నిజ రూపం బయటపడింది. అది చూస్తున్న ఈ యొక్క పిశాచి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది, ఓహో మానవుడివా, ఎంతటి ధైర్యం ఉంటే ఈ భయంకరమైన గుహలోనికి ప్రవేశించావు? అది నా ఎదుట నిలుచొని ఇంకా నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే నీకు ధైర్య సాహసాలు ఎక్కువగానే ఉన్నాయి. వాటితో పాటు నీ ప్రాణాలు కూడా ఇప్పుడే తీస్తారు. ఓం క్రీం ప్రేతాత్మ రక్షకి, ఓం క్రీం భూత రక్షకి అని మంత్రాలు చదివి ఆ దయ్యం ఒక్కసారిగా భయంకరమైన మంటలను నేరుగా ఈ వ్యక్తిపై వెదజల్లింది. ఈ వ్యక్తి మంత్రాలవ చెప్పిన మంత్రశక్తితో పాటు తన యొక్క శక్తితో తన రూపాన్ని గాల్లో కనిపించకుండా మాయం చేసుకున్నాడు. అది ఎంతా చూస్తూ ఉన్న ఈ మంత్రాలవ అనుచుడైన ఈ డింబకుడు ఇలా అంటూ ఉన్నాడు, బలానేస్తావా బల, ఆ పిశాచి నుంచి తప్పించుకోవడానికి నీ రూపాన్ని మాయం చేసుకున్నావు కదూ, భలా భలా, ఈ మాయా రూపంతోనే ఆ యొక్క పిశాచిని జయించి ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవాలి, త్వరగా త్వరగా అని వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఎంత వింటున్న ఈ యొక్క పిశాచి గట్టిగా నవ్వుతూ జిలా అంటూ ఉంది, చూసారా, ఒక్క మంత్రంతోనే ఆ మానవుడు గాల్లోకి ఎగిరిపోయాడు. ఈ భయంకరమైన పేతాల గుహలోనికి రావడానికి వాడికి ఎంత ధైర్యం, అందుకనే వాడిని అగ్ని అస్త్రంతో పూర్తిగా మార్చేశాను. ఈ పిశాచ శక్తికి ఎదురే లేదు అని ఆ పిశాచి చాలా గట్టిగా నవ్వుతూ ఉంది. ఇంతలో ఈ మంత్రాల అనుచుడు డెంబకుడు కూడా ఆ పిశాచికి కనిపించడు. ఈ యొక్క డెంబకుడు గట్టిగా నవ్వుతూ పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు, ఒసే పిశాచి, నువ్వు అక్కడే పెద్ద అగాధంలో కాలు వేశావు. వాడు సామాన్యమైన మానవుడు కాదు, మహాశక్తి కలిగిన మంత్రాలవ చేతిలో శిక్షణ పొందిన మాంత్రికుడు. ఇప్పుడు వాడి చేతిలో నీకు మరణం తథ్యం. ఈ గృహలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి నిక్షిప్తంగా ఉన్న ఆ మహిమ గల వజ్రాన్ని తీసుకుని వెళ్తాం. గురువా, వజ్రాన్ని తీసుకుని రా, వెళ్ళు అని ఈ డింబకుడు ఆ యొక్క వ్యక్తితో చెప్పాడు. ఆ వ్యక్తి నేరుగా గాల్లో ఎగురుకుంటూ ఆ వజ్రాన్ని తీసుకొని ఒక్కసారిగా ఈ పిశాచి ముందుకు ఆ వజ్రం పెట్టగా ఆ వజ్రం నుంచి వచ్చిన కాంతి ఆ పిశాచిపై పడి ఆ పిశాచి అక్కడికక్కడే మంటల్లో కాలి బూడిదలా మారిపోతూ ఉంది. అది ఎంత చూసినా ఆ అస్థిపంజలు రెండు జిలా అంటూ ఉన్నాయి. భలా భలా, మానవ, నీ శక్తి అమోఘం. మంత్రాల మహిమ ముందు ఎటువంటి ప్రేతాత్మశక్తులైనా సరే పూర్తిగా నాశనం అవ్వవలసిందే. అది నువ్వు మళ్ళా నిరూపించావు. వెళ్ళు త్వరగా, నువ్వు కాపాడాలనుకున్న ఆ 2 ఊర్లని కాపాడు, వెళ్ళు త్వరగా వెళ్ళు అని ఆ అస్థిపంజాలు రెండు ఈ వ్యక్తితో చెప్పాయి. ఈ వ్యక్తితో పాటు ఆ యొక్క మంత్రాల అనుచుడైన డెంబకుడు కూడా గాల్లో ఎగురుకుంటూ నేరుగా భూలోనికి ప్రవేశించారు. వెంటనే మంత్రాలను కూడా అక్కడికి ప్రత్యక్షమైంది. ఇంతలో ఊరి పిల్లలందరినీ నేరుగా ఆ బావి వద్దకు ప్రవేశపెట్టారు. ఈ
మహిమగల వజ్రాన్ని తీసుకొని ఈ యొక్క వ్యక్తి నేరుగా ఆ బావిలోనికి దిగాడు. ఎదురుగా ఉన్న రక్తపిశాచును చూసి ఈ యొక్క వ్యక్తి జిలా అంటూ ఉన్నాడు. ఓ ఈ దేవకన్య, ఈ రోజుతో నీకు ఉన్న శాపం పూర్తిగా నాశనం అవుతుంది. నీటి నుంచి నువ్వు దేవకన్యలా తిరిగి మరలా నువ్వు దేవలోకానికి వెళ్ళిపోతావు. అంతేకాదు, ఇంతకాలం నీకు బలిగా మారిన ఈ ఊర్లో జనాలందరూ తిరిగి మరలా పునర్జన్మ పొందుతారు. ఇది ఎంత మా ఊరు వాళ్ళు చేసుకున్న కర్మఫలం. ఖచ్చితంగా ఇప్పుడే నీకు శాప విమోచనం కలిగిస్తాను అని చెప్పి ఈ వ్యక్తి తను తీసుకుని వచ్చిన ఆ వజ్రాన్ని ఒక్కసారిగా ఆ రక్తపిశాచి యొక్క శిరస్సు భాగంలో పెట్టాడు. వెంటనే తన చుట్టూ ఒక శక్తివంతమైన కాంతి లాంటిది ప్రత్యక్షమయ్యి తిరిగి మరలా తన దేవకన్యలా మారిపోయింది. ఆ దేవకన్య ఒక్కసారిగా బావిలోంచి బయటకు వచ్చి ఈ ఊరి పిల్లలందరినీ ఒక్కసారిగా తిరిగి మరలా తన ప్రాణాలను తమకు ఇచ్చింది. ఊరి పిల్లలందరూ బయటకు వచ్చి ఈ యొక్క దేవకన్యను చూసి చాలా సంతోషపడ్డారు. ఆ దేవకన్య ఈ ఊరి పెద్దలతో ఇలా అంటూ ఉంది. గ్రామ ప్రజలందరికీ వందనాలు. మీరు నాకు చేసిన ఈ సహాయం వల్ల తిరిగి మరలా నేను నా రూపాన్ని పొందగలిగాను. ఇన్ని సంవత్సరాల నుంచి మీ ఊర్లో రోజుకు ఒకరు చొప్పున నాకు వచ్చి బలి అయినందువలన నా రక్తదాహం అప్పటితో నియంత్రణలో ఉండడం వల్ల ఈ గ్రామం అందరినీ తిరిగి బ్రతికించుకోగలిగాను. మీరు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకు కృతజ్ఞతగా మీరు ఎప్పుడు తలచినా, మీకు ఎటువంటి సహాయం కావాలని కోరినా ఈ బావి వద్దకు వచ్చి 2 సార్లు నన్ను తలుచుకుంటే చాలు. ఖచ్చితంగా వచ్చి మీకు నేను సహాయం చేయగలను. అంతేకాదు, ఇప్పటి నుంచి మీ ఊర్లో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా నిశ్చయంగా హాయిగా జీవిస్తూ ఉంటారు. ఇక నేను వెళ్తాను అని చెప్పి ఆ దేవకన్య ఒక్కసారిగా ఆకాశంలోనికి ఎగిరిపోయింది. ఇది ఎంతా చూసిన ఈ యొక్క మంత్రాలవ్వ ఊరి పేదలతో ఇలా అంటూ ఉంది. ఆ జగన్మాత దైవల అంతా శుభమే జరిగింది. ఇక నుంచి ఊళ్ళో ఎటువంటి దుష్టశక్తులు గాని ప్రేతాత్మ శక్తులు కాని ప్రవేశించలేవు. ఈ ఊరికి అండగా ఈ మంత్రాల శక్తితో పాటు ఇప్పుడు ఆ దేవకని శక్తి కూడా మనకి అండగా ఉంది. ఇక మీరందరూ హాయిగా నిర్భయంగా జీవించవచ్చు. ఎటువంటి భయాలు పడకుండా హాయిగా జీవించవచ్చు అని మంత్రాలు చెప్పి తిరిగి మరలా తన గృహలోనికి వెళ్ళిపోయింది. ఇంతలో ఈ ఊరి పెద్దలందరూ చాలా సంతోషంగా హాయిగా జీవిస్తూ ఉన్నారు. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ నిర్భయంగా ఆ గ్రామంలో జీవనం సాగిస్తూ ఉన్నారు.